శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేయమని వారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు చెప్పేవారట కదా, ఆయన అనంత ఆత్మజ్ఞాని కదా, అలా గిరి ప్రదక్షిణ చేయమని చెప్పటానికి ఆత్మజ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా? దయచేసి వివరించగలరు. ఇది వీరి ప్రశ్న. అంటే దీనిలో ఏదైనా గూఢార్థం దాగి ఉందా? దయచేసి వివరించగలరు. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక తత్వాన్ని తీసుకునేటప్పుడు, దేన్నైనా అర్థం చేసుకునేటప్పుడు, అంటే ఆత్మజ్ఞానము అని చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అంటున్నప్పుడు మీకు ఆ డిఫరెన్సియేషన్ చెబుతున్నాను. 2 పదాలు వాడుతున్నాను. ఇది ఆధ్యాత్మిక చదువు. ఏంటి మనం మాట్లాడుకునేది? ఇదే ఇందులో ఈ ఆధ్యాత్మిక చదువులో, అంటే చదువు ఎక్కడ మొదలు పెడతారు అసలు ఎవరైనా కూడా? ముందు స్టార్టింగ్ అని ఒకటి ఉంటుంది, మొదలు పెట్టడం అని. ఎక్కడైనా మీరు భౌతిక చదువులైనా చూసుకోండి. పిల్లవాడిని తీసుకెళ్లి నర్సరీలు వేస్తారు. ముందు అసలు స్కూల్ పరిచయం చేస్తారు. స్కూల్ అనేది ఒకటి ఉంది, విద్యలు అనేవి నేర్పేది ఒకటి ఉంది, అవి నేర్చుకోవాలి అనేటువంటిది ముందు పరిచయం చేస్తారు. ఎందుకని అప్పటిదాకా తన లోకంలో తన ఇంట్లో ఆడుకుంటున్న పిల్లవాడు, తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, తన ఇల్లు, తనకేం పని లేదు, ఆడుకోవటమే పని అనుకుంటున్నాడు. కాదు, భవిష్యత్తులో నువ్వు ఇక్కడ జీవించాలంటే, రేపు పెరిగి పెద్దయినాక ఈ ప్రపంచంలో బతకాలంటే, ప్రపంచ సంబంధిత బ్రతకడానికి అవసరమైన జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి, అది నీకు అవసరము అనే విషయం తల్లిదండ్రులకు తెలుసు, ఆడుకుంటున్న పిల్లవాడికి తెలియదు, ఆ బిడ్డకు తెలియదు, ఆ పసిబిడ్డకు తెలియదు, స్త్రీలైనా పురుషులైనా. అందువలన తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేస్తారు. అది భౌతిక చదువు. అంటే బిడ్డకు తెలియదు, బిడ్డకు ఆ చదువు అవసరం. ఆ చదువు లేకపోతే భౌతిక ప్రపంచంలో రేపు భవిష్యత్తులో ఎదుగుదలలో బిడ్డ బ్రతకడం కష్టమవుతుంది. అందుకని అది నాకు అవసరం ఉందా లేదా అని తెలియకపోయినా ఆ బిడ్డకి అది అవసరమని పెద్దలు నిర్ణయించారు కనుక, ఆ అవసరమైన చదువే అక్కడ చెప్పబడుతుంది కనుక అందరూ పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేస్తారు. ఒకవేళ పేదవాళ్ళు అయి ఉండి బాగా ఎవరైనా డబ్బు కట్టి తమ పిల్లల్ని చదివించుకోలేకపోతే వాళ్ళ కోసం గవర్నమెంట్లే స్కూళ్ళు పెట్టినాయి. అంటే మీరు ఫీజు కట్టక్కర్లేదు, పిల్లల్ని చదివించుకోండి అని. అంటే చదువు అంత అవసరం. చదువు అనేది అంత అవసరమైన విషయం ప్రపంచంలో ఇక్కడ బతకాలంటే. లేదు నేను ఆడుకుంటాను, మా అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళతో కలిసి ఆడుకుంటూ చూసుకుంటూ, అప్పుడు కూడా ఎంతో కొంత నేర్చుకుంటాం. నేర్చుకోకుండా ఏం ఉండవు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. చాలామందికి చదువు రాదు, కానీ వ్యావహారికంగా బ్రతుకుతున్నారు. అనేక వృత్తులు చేసుకుంటారు, అనేక పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక చదువుకున్న వాళ్ళు బతికినంత సౌఖ్యంగా బతకలేరు. ఇంకోళ్ళ మీద ఆధారపడతారు అన్నింటికి. ఎదుటి వాళ్ళు ఏం రాశారో తెలీదు, ఆ రాతకు అర్థమేంటో తెలీదు. అనేక చోట్ల మోసపోయేటువంటి వ్యవస్థలు వస్తాయి చదువు లేకపోవటం వల్ల. చదువుకున్నావు అనుకో, నువ్వే ఎవరి మీద ఆధారపడకుండా జీవించడానికి అవసరమైనటువంటి శక్తి నీకు వస్తుంది, జ్ఞానం వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ నీ చదువును బట్టి నువ్వు నీకు నచ్చినటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏదో ఒకటి చేసి ధన సంపాదన చేసుకోవాలి. మళ్ళీ ధన సంపాదన కాక మిగిలిన వ్యావహారిక జీవితంలో చదువు యొక్క విశిష్టత ఏంటంటే, చదువుకోవడం వలన, జ్ఞానం తెలియటం వలన ప్రపంచ మనుగడలో ప్రజలతో కలిసి సాగిపోవడం తెలుస్తుంది. ఇప్పుడు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్లో డబ్బులు దాచుకొని తీసుకోవాలి అంటే చదువు వచ్చి ఉండాలి. ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకొని ఆ రైల్లో ప్రయాణించాలి, ఆన్లైన్లో వచ్చేసినాయి, అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి. అలా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవడం, ఆన్లైన్లో తెప్పించుకోవడం, ఆన్లైన్లో అన్నీ ఆన్లైన్లో వచ్చినాయి. టికెట్లు బుక్ చేసి విమానాలు, బస్సులు, రైళ్లు, ఇవన్నీ తెలియాలి అంటే కొంత కనీస చదువు ఉండాలి. అది చదువు. ఇప్పుడు మనం ఏదైనా వెళ్తుంటే బోర్డులు ఉంటాయి, అదే ఊరు, ఇదేంటి ఇదేంటి అని. ఆ బోర్డులు చదువుకోగలిగితే మనకేం కావాలో, ఎక్కడికి వెళ్తున్నామో అది ఎత్తుక్కోవచ్చు. మన ఊళ్ళో మనకు అవసరమైంది కూడా ఎత్తుక్కోవచ్చు.
పాపం ఇవి లేని వాళ్ళు చాలా మంది ఇప్పటికీ రోడ్ల మీద తగులుతూ ఉంటారు. చదువుకోని వాళ్ళు ఓ చీటీ పెట్టుకొచ్చారండి, పలానా ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటారు. ఈ అడ్రస్ ఎక్కడా, లేదా ఈ షాప్ ఎక్కడా, లేదా ఈ హాస్పిటల్ ఎక్కడా. అది ఎదురుగానే ఉంటుంది, బోర్డు ఉంటుంది, కానీ తెలియదు వాళ్ళకి. అది చదువు యొక్క విశిష్టత. అంటే చదువు అంటే జ్ఞానము, జ్ఞానము అంటే తెలియుట. నువ్వెంత తెలుసుకుంటావో అంత జ్ఞానం నీకుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు ఏంటంటే, భౌతిక చదువులో ఒక పిల్లవాడు, ఒక బిడ్డ సరదాగా ఇంట్లో ఆడుకుంటూ ప్రపంచంలో రేపు నేను బతకాలి, ధనం సంపాదించుకోవాలి, ప్రపంచంలో బతకాలంటే భాషలు నేర్చుకోవాలి, ప్రపంచంలో బతకాలంటే ఈ చదువు అవసరం అవుతుంది అని తెలియకపోయినా తల్లిదండ్రుల ప్రోద్బలంతో బలవంతంగా స్కూల్లో జాయిన్ చేయబడతాడు. తర్వాత ఆ బిడ్డ అలవాటు పడి, అది అందరూ అలాగే వస్తున్నారు కనుక, తనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక దాన్ని అలవాటు పడి దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు, ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. కానీ కొంత అయితే తప్పనిసరిగా అందరూ చదువుకోవాలి. ఏంటి? సుఖకరంగా అన్నింటినీ గుర్తించి తనంతట తాను బతకగలగటానికి, లేకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చదువు కూడా సేమ్ ఇలాంటిదే, ఇందులో పెద్ద విశేషమేమి లేదు. అక్కడ పిల్లవాడు ఇంట్లో తల్లిదండ్రులే జీవితము. ఎందుకంటే నేను ఎప్పుడు పిల్లవాడిని అనుకుంటున్నాడు, నాకు అన్ని తల్లిదండ్రులు సమకూరుస్తారు కాబట్టి ఎప్పుడు ఇలాగే ఉంటుందన్న భావనలో ఉంటాడు. పిల్లవాడికి అంతకంటే ఎక్కువ తెలియదుగా, బిడ్డకి అంతకంటే ఎక్కువ తెలియదుగా. ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ ఎదిగిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి, అది అవసరం కాబట్టి వాళ్ళు బిడ్డ ఏడుస్తున్నా బలవంతంగా అక్కడ దింపి అది నేర్పిస్తారు. ఏది? స్కూల్స్లో. మీరు చూడండి, నర్సరీను 1వ తరగతి 2వ తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఎల్కేజీలు యూకేజీలు వీళ్ళు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళమని. ఎందుకని అంటే అది తమకు అవసరమని వాళ్ళకే తెలియదు, కానీ తల్లిదండ్రులకు తెలుసు. నువ్వు ఎంత ఏడ్చినా అది నీ బ్రతుకు అవసరం కనుక నీకు అది నేర్పాల్సిందే, నువ్వు నేర్చుకోవాల్సిందే అని అత్యంత ప్రేమతోనే దింపారు అక్కడ తల్లిదండ్రులు. ప్రేమ లేక కాదు, నీకు తెలియక ఏడుస్తున్నావు అంతే. భౌతిక చదువు ఎలా ఉందో ఆధ్యాత్మిక చదువు కూడా అంతే. ఇంట్లో తల్లిదండ్రులతో ఆడుకుంటూ, బొమ్మలతో ఆడుకుంటూ, వాళ్ళు పెట్టింది తింటూ గడిపేస్తున్నటువంటి పసిబిడ్డ ఎలా ఉన్నాడో, పెద్దవాళ్ళైనా వయసు పెరిగిన ఈ శరీరము నేనన్న భావనలో ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాల సుఖాలను అనుభవిస్తూ ఆ సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ భౌతిక ప్రపంచంలో ఈ శరీరానికి అవసరమైన, ఇంద్రియాలకు అవసరమైనటువంటి వస్తువులు, విషయాలు ఏం దొరుకుతాయో వాటి కోసం ప్రయత్నించుకుంటూ వాటిని అనుభవిస్తూ పసిబిడ్డ బొమ్మలాట ఆడినట్టుగా జీవితం మొత్తాన్ని అలా ఆడి, అంటే బొమ్మలాటలా ఆడి ఆ బొమ్మలాటలో సుఖదుఖాలకు లోనయ్యి మనిషి చనిపోతున్నాడు. ఏంటి? మామూలు చదువులు చదువుకున్న వాళ్ళు కూడా, భౌతిక చదువులు చదువుకున్న వాళ్ళు కూడా నిండు 100 ఏళ్ళు బతికి చనిపోతున్నారు. అయితే దీన్ని బొమ్మలాటతో ఎందుకు పోల్చవలసి వచ్చింది అంటే, భౌతిక చదువులు ఉన్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, భౌతికమైన కుటుంబం ఉంది, సంసార జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు, భౌతికమైన రిలేషన్స్ అన్ని చక్కగా ఉన్నాయి, చక్కగా బతికారు, మంచిగా బతికారు, హాయిగా బతికారు, లేదా ఏదో కొద్దిగా చెడు చేశారు, మొత్తానికి మంచి చెడుల మధ్యలో అలా ఇలా జీవితం గడిపేసుకుంటూ సుఖదుఖాలకు లోనవుతూ ఇష్టం ఉన్నా లేకపోయినా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను అనుభవిస్తూ అలా ముందుకు సాగి చనిపోయారు. ఓకే, బాగానే ఉంది. అందరూ జరిగేదేదే, అందరికీ జరిగేదేదే, అందరికీ ఇదే విధానం, సృష్టిలో ఉన్న విధానం ఇంతే. అయితే ఇక్కడే ఒక ప్రశ్న పుడుతుంది, ఇది బొమ్మలాటే. ఎందుకని బొమ్మలాట అంటే, ఓ బొమ్మలతో ఆడుకోవడానికి అర్థమేమన్నా ఉందా, పరమార్థం ఏమన్నా ఉందా చెప్పండి. కాసేపు బొమ్మలతో ఆడుకున్నారు ఎందుకు? టైంపాస్ అంతే. ఓ సినిమాకి వెళ్ళారు, టైంపాస్, ఎంటర్టైన్మెంట్. ఓ టీవీ సీరియల్ చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్. సెల్ ఫోన్ పెట్టుకొని అలా గంటలు 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 తిప్పుకుంటూ వాళ్ళకి మెసేజ్లు పెడుతూ వీళ్ళకి మెసేజ్లు పెడుతూ చాటింగ్లు చేసుకుంటూ అలా జీవితం మొత్తం గడిపేసుకుంటున్నారు. ఏముంది? కాలక్షేపం. కాలక్షేపం ఇవన్నీ. ధన సంపాదన, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు బ్రతకాలి కనుక ధనం సంపాదించుకుంటున్నారు, అది అవసరమే. దాన్ని ఆ ధనంతో వచ్చినటువంటి ఆహార పదార్థాలు లేదా అవసరాలు తీర్చుకోవడానికి కొనుక్కున్న వినియోగ వస్తువులు, నిర్మించుకున్న ఇళ్ళు, వీటన్నిటిని శుభ్రం చేసుకోవటం, ఆహారం వండటం, ఇవన్నీ గృహకృత్యాలు చేసుకోవాల్సిందే, జీవన కృత్యాలు, అవసరాలు. కానీ సినిమాలు, షికార్లు,
విహారయాత్రలు, కాలక్షేపాలు, కాలక్షేప కబుర్లు, ఆళ్ళకి ఫోనులు చేసి గంటలు గంటలు మాట్లాడుకోవటాలు, ఇవన్నీ ఏంటి ఆలోచించండి? టైంపాస్. ఏం టైంపాస్ అంటే సాగిన వాళ్ళకి టైం మిగిలింది, ఆ మిగిలిన టైంని పాస్ చేస్తున్నారు అని గడుపుతున్నారు. సాగని వాళ్ళకి టైం పాస్ ఉండదు అసలు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకోవాల్సిందే. సాగటం సాగకపోవడం ఏంటి ఇక్కడ అంటే ఏమీ లేదు, ధనం. ధనం ఎక్కువ సమకూరితే అన్ని సాగుతాయి. ఇంటి నిండా పని మనుషుల్ని పెట్టుకుంటాం, ఇంటి నిండా మనకు అవసరమైనటువంటి వస్తువులు పెట్టుకుంటాం. ఇంకా ఏముంది, మనకు పని మనుషులు పనులు చేసేస్తారు, వస్తువులన్నీ కూడా మనకు సుఖభోగాలు ఇచ్చేస్తూ ఉంటాయి. ఎండగా ఉంటే ఏసీ చల్లదనాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది, ఒకవేళ చల్లగా ఉంటే హీటర్ వేడిని ఇచ్చేస్తూ ఉంటుంది. మొత్తం పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం, ఎందుకంటే ధనం ఉంది కనుక. కాబట్టి ఇక సెల్ ఫోన్లో, టీవీలో కాలక్షేపాలు. కొంతమందికి షాపింగ్ కాలక్షేపం. షాపింగ్ అంటే ఎప్పుడూ నిరంతరం ఏదో ఒకటి కొత్తవి కొనుక్కోవటం, అసలు వాటితో అవసరం ఉందా లేదనేదే లేదు అక్కడ. ఇవన్నీ ఏంటి అంటే ఈ తప్పని అసలు నేను చెప్పట్లా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. కొంతమందికి నిరంతరం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగటం కాలక్షేపం, కొంతమందికి బట్టల కాలక్షేపం, రకరకాల డ్రెస్సులు వేసుకు తిరుగుతాం. స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు వీటిలో. ఇవేమీ లేని వాళ్ళు ఇంకా టైం మిగిలిపోయి బాగా పెచ్చెక్కిన వాళ్ళు ఉంటారు. అంటే టైం మిగులుతుంది, పెచ్చ బాగా ఉంది, వీళ్ళు వ్యసనాలకు లోనవుతారు. వ్యసనాలు అనేవి చిన్న ఒక్కపొడితో మొదలవుతాయి, గుట్కాలతో మొదలవుతాయి, పాన్పరాగులతో మొదలవుతాయి, సిగరెట్లతో మొదలవుతాయి. ఇక అది ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఎంత దూరమైనా వెళ్ళడానికి అనేక రకాల వ్యసనాలను తయారు చేసుకునే మాదక ద్రవ్యాలు ఉన్నాయి, హయ్యెస్ట్. అలాగే కొంతమందికి వ్యభిచార వ్యసనం ఉంటుంది, కొంతమందికి తిండి వ్యసనం ఉంటుంది. అంటే అన్ని పంచేంద్రియాల్లోనే ఉంటాయి మళ్ళీ. ఇవన్నీ ఏంటంటే కాలం మిగిలింది, వాటికి అలవాటు పడిపోయారు, లేదా కాలాన్ని మిగుల్చుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు మానేసి మరి జీవితాన్ని నాశనం చేసుకొని వ్యసనాల్లోకి. అంటే వ్యసనం అంటేనే అది. ముందేమో కాలం ఉందని సరదాగా మొదలెట్టావు, తర్వాత అది నీ కాలాన్ని హరించి అవసరమైన కాలాన్ని కూడా హరించుకుంటూ తీసుకెళ్ళిపోద్ది వ్యసనము అంటే. అది ముందు దాన్ని నువ్వు మొదలుపెట్టావు, తర్వాత అది నిన్ను ఈడ్చుకుపోతూ ఉంటుంది, మొత్తం నీ జీవితాన్ని ఆక్రమించేస్తుంది. అలా లోనయ్యారు వాళ్ళు కూడా, కాలాన్ని గడుపుతున్న వాళ్ళు అంతే. ఇలా మనం ఏం చేసాం, పుట్టిన దగ్గర నుంచే మరణం వరకు ఏం చేశావు అని మనిషిని అడిగితే కాలం గడిపాను అంతే. సుఖాలతో కాలం గడిపాను, దుఃఖాలతో కాలం గడిపాను. ఈ సుఖ దుఃఖాలు అనేవి మంచిలో ఉన్నాయి, చెడులో ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని ఏం చేసావు అన్నదానికి అక్కడ ఏం లేదు, అసలు అక్కడ ఏమీ లేదు. అందుకని బొమ్మలాట. ఆధ్యాత్మిక చదువుకోకపోతే భౌతిక చదువులు ఎన్ని చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని ధన సంపాదనలు చేసుకొని మీరు డబ్బులు కోటాను కోట్లు పోగు చేసుకొని కుటుంబం ఏర్పరుచుకొని పిల్లల్ని ఏర్పరుచుకొని అన్నీ చేయండి చక్కగా. అది తప్పుగా చేయాలి కూడా, కానీ ఊరికనే చనిపోయావుగా. ఊరికనే అంటే చనిపోవటం తప్పదు ఎవరికైనా. ఇప్పుడేమంది నీ జీవితంలో ఏమి అనుభవించావు? ఇప్పుడు చనిపోయినటువంటి తర్వాత ఒకవేళ నిజంగా నువ్వు మిగిలి ఉంటే, అంటే ఏ ప్రాణశక్తో ఏ మనసో ఉందనుకుందాం, ఊరికినే నువ్వు ఏదో ఒక రూపంలో ఉన్నావు అనుకుందాం, నిజం అనుకోబాకండి, అనుకోవటానికి చెప్పాను. అప్పుడు నిజంగా ఏ భగవంతుడో మనకు కనపడ్డాడు అనుకుందాం, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం అనుకుందాం. అమ్మ నిన్ను కిందకు పంపాను, నాయన నిన్ను కిందకు పంపాను, ఒక శరీరం ఇచ్చి నీకు 100 ఏళ్ల ఆయువు ఇచ్చాను, ఏం చేశావు అని అడిగితే ఏం చెబుతాం? ఏముంది సమాధానం మన దగ్గర? పోనీ ఎవరొకళ్ళు అడిగారు అనుకోండి, దేవుడని ఊహ కాదు, మామూలుగా చెప్పాను అంతే, దీన్ని ఊహించుకోవద్దు, ఇది నిజం కాదు. కానీ మనకు ఆలోచన కలగడానికి చెబుతున్నా. అంటే ఏమీ లేదండి, పుట్టాను, పెరిగాను, మధ్యలో అనేక సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నాను, అని మొత్తంగా సుఖాలు దుఃఖాలు అనుభవించాను, నాకు చచ్చిపోవాలని లేదు కానీ కాలం చంపేసింది. అలాగే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించాను, నా శరీరం అలా పెరిగిపోవడం తరిగిపోవడం వృద్ధాప్యం నాకైతే ఇష్టం లేదు, యవ్వనంలో ఉండిపోతే చాలా బాగుండేది, కానీ అది దాని అంతటా వెళ్ళిపోయింది, నేనేం చేయలేకపోయాను. నేనుగా చేసింది ఏంటంటే ఇవన్నీ అనుభవించాను, అనేక వ్యసనాలకు లోనై బానిసనైపోయాను, కాలక్షేపం చేసి వచ్చాను. మీరు వచ్చిన 100 సంవత్సరాలు సుఖ దుఃఖాలతో
వ్యసనాలతో, కొంతమందికి డబ్బు పిచ్చి, అలా అనేక పిచ్చులు. కొంతమందికి చాలా పిచ్చులు కలిసి ఉంటాయి. డబ్బు పిచ్చి ఉంటుంది, పంచేంద్రియ కోరికల పిచ్చులు ఉంటాయి, తిండి పిచ్చి ఉంటుంది, స్త్రీల కామ పిచ్చి ఉంటుంది, మళ్ళీ తాగుడు, జోదం, పేకాట, వ్యభిచారం ఈ పిచ్చులు ఉంటాయి. అంటే ఒక్క ధనం ఉంటే అన్ని పిచ్చులకి లోనవ్వచ్చు. ఏ పిచ్చి అయినా తెచ్చుకోవచ్చు, ఏ వ్యసనానికైనా లోనవ్వచ్చు. అలాంటి డబ్బు లేని వాళ్ళు, అంటే తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కూడా లోన్ అవుతుంటారు. వ్యసనాలు అనేది కాలాన్ని వాళ్ళు అలా చేసుకున్నారు అంతే. కొంతమందికి ఏం పని చేయటం ఇష్టం ఉండదు అసలు. అలా ఏదో ఒకటి గడిపానండి అంతేనా, అంతకంటే ఏం లేదు. కాలం గడిపాను అంతే. అదేంటి మీరు 100 సంవత్సరాలు ఇచ్చి నిన్ను కిందకి పంపితే వచ్చి కాలం గడిపానని చెబుతావు ఏంటని మళ్ళీ తోసేస్తాడు కిందకి. పనులు ఇప్పుడు కాలం గడిపిన అనుభవం ఉంది కదా, ఈసారి మళ్ళీ వెళ్ళి జీవితం ఏంటో కరెక్ట్గా తెలుసుకొని రాని మళ్ళీ కిందకి తోసేస్తాడు. ఇది సరదాగా చెప్పుకుంది ఆయన. ఆల్రెడీ తోయబడ్డంగా మనం జీవితం వచ్చిందిగా మళ్ళీ తోసేస్తాడని గ్యారంటీ ఏంటి అని అడగబాకండి. మళ్ళీ తోసేస్తాడా లేదా, తోసే విధానం ఉందా లేదా, అక్కడ దేవుడు కూర్చొని ఉన్నాడా లేదా విషయం కాదు ఇక్కడ. ఆల్రెడీ మనం జన్మ తీసుకొని ఉన్నాం, శరీరంతో ఉన్నాము అంటేనే ఈ ప్రాసెస్ నడుస్తుంది అని అర్థం. ఇప్పుడు ఉన్నదే అన్నిటికీ సాక్ష్యం. కాబట్టి ఆ తోసేస్తాడో తోయడో తర్వాత, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాము అన్న దాంట్లో ఊరికినే కాలం గడిపి వచ్చాను అంటే ఖచ్చితంగా ఈ ఉన్నదానికి అర్థం పరమార్థం ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఎందుకు మనం తెలుసుకోవటం లేదు అన్న చోట దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్పిందే ఆధ్యాత్మిక చదువు. నువ్వు బొమ్మలాటగా కాలం గడుపుతాం అనుకుంటున్నావు. పసిబిడ్డ ఇంట్లో తల్లిదండ్రులతో స్కూల్కి వెళ్లకుండా స్కూల్లోకి వెళ్ళమంటే ఏడుస్తూ మారం చేస్తూ నేను వెళ్ళనని నానా తిప్పలు పడి బోరున అలా వరుసగా రోజులు, వారాలు, నెలలు ఏడ్చినా కూడా తల్లిదండ్రులు బలవంతంగా దింపొచ్చి ఆ చదువు ఎందుకు నేర్పారంటే భౌతిక ప్రపంచంలో 100 ఏళ్ళు బతకడానికి అవసరం కనుక. అలాగే ఈ ఆధ్యాత్మిక చదువుకి అలాంటి విధానం లేదు, నువ్వే నేర్చుకోవాలి. చెబుతారు ఎవరైనా అంతే. మళ్ళీ దీంట్లో రకరకాలుగా చెప్పేవాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఆ గందరగోళాల మధ్యలో నేర్చుకోవాలి నువ్వు. ఏంటి ఆధ్యాత్మిక చదువు అంటే, అసలు జీవితం ఎందుకు వచ్చింది అనే దానికి మూల కారణం ఏంటి? అసలు జీవితం వచ్చాను, కాలం గడిపాను, చచ్చాను, ఓకే. కానీ రావటం ఏంటి, చావటం ఏంటి, ఈ బొమ్మలాట ఏంటి, ఎందుకు ఈ ఆట సాగుతుంది, ఈ ఆటకు కారణం ఏంటి, జీవితపు ఆటకే అసలు కారణం ఏంటి? అది ఆధ్యాత్మిక చదువు. ఆ ప్రశ్న పెడితేనే ఆధ్యాత్మిక చదువు అర్థమవుద్ది, లేకపోతే అర్థం అవ్వదు. లేకపోతే అలా పుట్టి చచ్చిపోయి వెళ్తూ ఉండొచ్చు, మళ్ళీ వస్తూ ఉండొచ్చు, మళ్ళీ వెళ్తూ ఉండొచ్చు, మళ్ళీ వస్తూ ఉండొచ్చు. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని మహాత్ములు కొంతమంది చెప్పారు, కొన్ని మతాలు చెప్పినాయి. నేను దాన్ని అంగీకరిస్తున్నాను, నేను దాన్ని నమ్ముతున్నాను. అంటే ఎందుకు నమ్ముతున్నాను అంటే, చాలా మతాలు పునర్జన్మను అంగీకరించవు కూడా. కానీ నేను ఎందుకు దాన్ని నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను అంటే, అసలు జన్మంటూ అనేది ఒకటి క్రియేట్ అవుతున్నప్పుడు పునర్జన్మ ఉండటంలో ఆశ్చర్యమే ఉంది అని. జన్మంటూ ఉందిగా, జన్మంటూ ఉన్నప్పుడు పునర్జన్మ ఉండటంలో పెద్ద విశేషమే ఉంది. పునర్జన్మ అనేది మళ్ళీ ఈ జీవుడు ఇలాగే పుడతాడని కూడా అనుకోవక్కర్లా. మీరు ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకి అనేక విత్తనాలు వచ్చినాయి, లక్షల విత్తనాలు వచ్చినాయి. ఆ లక్షణ విత్తనాలన్నీ పునర్జన్మలే. చెట్టు ఉండగానే పునర్జన్మది, మళ్ళీ చెట్లు వచ్చేస్తుంటాయి. అలాగే స్త్రీ పురుషులు వాళ్ళ సంతతి ఏది ఉంది అది పునర్జన్మే. నా కుమారుడు, నా కుమార్తె నా పునర్జన్మే. నేను అక్కడే ఉన్నాను, 2వ రూపం ఎత్తేసాను, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇదంతా పునర్జన్మ ప్రాసెస్సే. అందుకే నాకు సంబంధించినటువంటి జీన్స్ లక్షణాలు అన్నీ నా పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రులకు సంబంధించిన వాటితోనే వాళ్ళు ఉంటారు, ఆ ఫలాలే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పెంచే విధానం ఏంటి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి వనరులు, వసతులేక ధనపరంగా వాళ్ళ దగ్గర ఏమున్నాయి, సామాజిక పరంగా వాళ్ళ దగ్గర ఉన్న హోదాలు ఏంటి, తెలివితేటల పరంగా తల్లిదండ్రులకు ఏముంది, ఏ ఆలోచనలు వచ్చినాయి, ఆ గుణాలతోనే పెంచుతారు, ఆ బుద్ధులతోనే పెంచుతారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు, వసతులు అంటే డబ్బు ఒకటే అనుకోపోకుండా బుర్ర తక్కువ తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లల్ని హింసకు గురి చేస్తుంటారు. బాగా పెంచుతున్నాం అనుకొని బలవంతం చేసేస్తుంటారు. ఇది చదువు, అది చదువు, ఇది తిను, ఇలాగే ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నిరంతరం ఒక నరకం, జైల్లో ఉన్నట్టు ఉంటుంది పాపం పిల్లలకి.
కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మా బిడ్డలను చక్కదిద్దుతున్నాం అనుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా కర్మఫలమే. ఆ తల్లిదండ్రుల యొక్క బుద్ధి, ఆ తల్లిదండ్రుల యొక్క వనరులు, వసతులు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న ధన సంపాదన, వాళ్ళకున్న భౌతికమైనటువంటి అధికార హోదాలు, పదవులు, ఇవన్నీ కూడా పిల్లలకే వాటితోనే పెరుగుతారు. అవన్నీ పిల్లలకు కర్మలే, అవన్నీ మన జన్మలే. అలా జన్మలు పరంపర ముందుకు వెళ్ళిపోతానే ఉంది, ఆగట్లేదు అసలు. మీరు మళ్ళీ జీవుడు పుడతాడా పుట్టడా మాట దేవుడు ఎరుగు. అసలు మన పిల్లలే మన పునర్జన్మ. మనం ఉండగానే వస్తున్నారు ఆడపిల్లలు, ఆడపిల్లలు, ఆడపిల్లలు. మనం మరణించడం ఎక్కడుంది అసలు? ఒకటే ప్రాసెస్ ముందుకు పోతానే ఉంది. మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, మన నుంచి మన పిల్లలు వచ్చారు. అంటే మన తల్లిదండ్రులే మనం, వాళ్ళ శక్తిగా మంది. మన నుంచి వచ్చిన పిల్లలే మనం. అందుకే వీటికి ఇంతకు ముందు కూడా చెప్పాను, నా కుమారుడు అన్నప్పుడు నాకు మారుడు, నాకు మారు రూపం, నేనే ఇంకో రూపంలో అక్కడ కుమారుడుగా తిరుగుతున్నా. నా కుమార్తె అన్నప్పుడు నాకు మారురాలు. ఎవరు చెబుతున్నారు ఈ విషయం? తల్లిదండ్రులు ఇద్దరు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిన సంయోగ రూపం బిడ్డలో. అది సృష్టి చేసిన ఏర్పాటు. కాబట్టి జన్మ ఉందా, పునర్జన్మ ఉందా లేదా, ఇవన్నీ మనుషులు కల్పించుకునే, వాస్తవంలో అక్కడే కనపడుతుంది అసలు. లేదు మళ్ళీ జీవులందరికీ కూడా పునర్జన్మ ఉండవచ్చు, అదే పెద్ద విశేషము కాదు. ఎందుకని జన్మలు ఉన్నాయి, జన్మల పిల్లల నుంచి మళ్ళీ తల్లిదండ్రుల నుంచి పిల్లలు వస్తున్నారు. ఇలా వస్తున్నప్పుడు మళ్ళీ ఈ జీవులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు, దాన్ని కాదనడానికి లేదు. కాకపోతే అది నిరూపణ లేని సత్యం కనుక వాటి గురించి చర్చ అనవసరం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాము అన్నప్పుడు ఆ కార్యకారణ సంబంధం బొమ్మలాటలాగా తెలియకుండా ఊరికనే చనిపోతున్నాను, కాలక్షేపం చేశాను. మొత్తంగా మీరు ఇప్పుడు ఒక 90 ఏళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అంటే అడిగాను నేను, అందుకని చెబుతున్నా. మా వృద్ధాప్యంలో మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో గడిపాను. ప్రతి ఏళ్లలోని వృద్ధులు ఉంటారుగా, ఇప్పుడు కూడా వృద్ధులు మా ఇంట్లో ఉన్నారు. పాపం వాళ్ళకేం లేదు. ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో మా తాతగారికి ఆయన భార్య ఆయన కంటే ముందు 8-9 సంవత్సరాల ముందు చనిపోయారు. పిల్లలందరూ ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు. మా తాతగారు సంతానం పెద్దది, కొన్నాళ్ళు మా ఇంట్లో, కొన్నాళ్ళు ఇంకో కొడుకు, అలా ఉంటా ఉండేవాళ్ళు. లేదా వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇల్లు ఉంది అక్కడ ఉంటా ఉండేవాళ్ళు, అక్కడ పిల్లలు ఉన్నారు. కానీ ఎక్కడున్నా ఆయనకేం పని లేదు, ఆయన చేయడానికి ఏం లేదు, వృద్ధుడైపోయాడు ఆయన, కూర్చోటమే. నేను కొంచెం బాగా చనువుగా ఉండేవాడిని, మాట్లాడేవాడిని. నేను చాలాసార్లు అడిగినప్పుడు ఆయన చెప్పారు, తాతయ్య మొత్తం నీ జీవిత సారం ఏంటి అంటే, నాకు తెలిసి ఆయనకి 80 పైనే ఉంటాయి అప్పటికి. అంటే కరెక్ట్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడలేదు ఆ రోజుల్లో. అంటే నీ జీవిత సారం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే 0 అని చెప్పారు. 0 అని. అదేంటి, బోల్డ్ అనుభవించి ఉంటావు, ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కదా బోల్డ్ జీవితాన్ని, ఏదో ఉందనుకుంటున్నాం కదా, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, నువ్వు అలా చెబుతున్నావు ఏంటని. చేసేసినవన్నీ అయిపోయినాయి కదరా, వాటికేం విలువ ఉందన్నాడు. అయిపోయినాయి, అసలు ఈ జ్ఞాపకాలుగా ఉన్నాయి అంతే. ఓహో ఇలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది, మొత్తం 0 అంతే. ఎందుకు పుట్టాను, పెరిగాను, అందరిలా తిరిగాను. అప్పుడు కూడా నేను కూడా ఏదో జీవితం ఉంది, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనుకున్నాను, తిరిగాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఎవరి పిల్లలతో వాళ్ళు, ఎవరి జీవితాలతో వాళ్ళు. ఒకప్పుడు నా పిల్లలు, నా జీవితం, నా కుటుంబంతో నేను ఎలా ఏదో చేసేయాలి, ఏదో చేస్తున్నానని పరుగులు పెట్టాను. ఇప్పుడు వాళ్ళు ఎవరి పరుగులు వాళ్ళు పెడుతున్నారు, నేను అలా అందరి పరుగులు చూస్తా కూర్చున్నాను అన్నాడు. ఎందుకంటే నాకు పరుగు లేదు, అసలు నాకు జీవితమే లేదు. నా భార్య వెళ్ళిపోయింది, నా పిల్లలకి సొంత జీవితాలు వచ్చేసినాయి. ఏదో తండ్రిని కాబట్టి వాళ్ళు ఏదో వేళ కింద ముద్దు పెడుతున్నారు, తిని కూర్చున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే వెనక్కి వెళ్ళి మొత్తం జీవితం ఏంటి అంటే ఏమీ లేదు, 0 అన్నాడు. ఎందుకని ఏమీ మిగలలేదు అసలు, ఇక్కడ ఏం మిగలటం లేదు. ఇప్పుడు నేను కూడా ఎందుకు అనవసరంగా ఉన్నాను, ఇంకా ఎందుకు ప్రాణం ఉంది, వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఇప్పుడు నాకు పని ఉంది ఇక్కడ అని రోజు నేను అదే ఆలోచనలో ఉన్నాను. ఒకవేళ భగవంతుడు ఉంటే ఆ భగవంతుడికో నమస్కారం పెట్టుకుంటున్నాను, తీసుకెళ్ళిపో, ఎందుకు నేను వీళ్ళకి భారం కదా. ఏముంది, నాకు అన్నం పెట్టాలి, మళ్ళీ నాకు అన్నీ చెయ్యాలి, వృద్ధుడిని నేను.
నాకు బట్టలు కొనివ్వాలి, ఆఖరికి బాత్రూంలో నీళ్లు కూడా వాళ్ళు ఏవేడి నీళ్ళు వాళ్ళే తెచ్చిపెట్టాలి, నేను తెచ్చుకోలేను. అలా వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతూ ఉన్న చాలామంది చెప్పింది ఏంటంటే జీవితం ఏమీ లేదు, సున్నా అని. ఇంకా వృద్ధాప్యంలో అయితే నరకం అని కూడా చెప్పారు. అనవసరం అసలు బతకటం, చనిపోవటం రైట్ ఇప్పుడని. ఎందుకంటే నా పిల్లలు నన్ను వదిలేశారు. కొంతమంది వాళ్ళు తగిలారు, మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆయన రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ డబ్బులు అవన్నీ తీసుకొని ఇలా వదిలేశారు. ఏముంది, భర్త చనిపోయాడు, భార్య మిగిలిపోయింది, ఆమె డబ్బులు తీసేసుకొని కొడుకు రోడ్డు మీద వదిలేశాడు. సరే ఏదో ఆమె వెళ్ళి ఒక కూతురు ఉంటే కూతురు ఇంట్లో ఉంటుంది, కూతురు చూస్తుంది, ఇబ్బంది లేదు, తిండికి బట్టకి ఉండటానికి ఆమెకి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇలా మనుషులు వదిలేయటం, కొడుకే రోడ్డు పాలు చేసేయటం, తన డబ్బులు తీసుకొని రోడ్డు పాలు చేసేయటం, ఆ కొడుకు మీద ఈవిడికి విపరీతమైన ప్రేమ, రోడ్డు పాలు చేసినా కూడా ఆ ప్రేమ పోలా. అందుకని అంత మనస్తాపం కలుగుతుంది. ఏముంది, జీవితం అంతా నరకం అనిపిస్తుంది. అక్కడ నరకం ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, వేళకి తింటున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, నాకు అన్నీ చేసి పెడుతున్నారు అనుకుంటే నరకం ఉండదు. కానీ కొడుకును గుర్తు చేసుకొని నరకంగా ఉంది. ఇదంతా నాకు కొడుకు చేయాలి, ఆ కొడుకు దగ్గర కూర్చొని ఉంటే ఆ కొడుకు ఎంత ఇష్టమో, నాకు ఆనందంగా హాయిగా ఉండేదని అనిపిస్తుంది పాపం ఆవిడకి. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే చివరి దశకి వెళ్ళినాక మనకు కూడా వచ్చే అనుభవం అంతే. అయితే మనకు ఆ అనుభవం రావాలి అంటే మన పిల్లలు సెటిల్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు ఉండిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళకి మొదలైపోయి మనం అసలు ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఏం పని ఉంది అని అలా ఖాళీగా కూర్చుంటామే, అప్పుడు వస్తుంది. అయితే కొంతమంది ఆ ఖాళీగా కూర్చోరు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కంటిన్యూ చేస్తుంటారు, ఇంకో చోట పని చేస్తుంటారు, ఇంకా డబ్బు సంపాదనకు వెళ్తుంటారు. అంటే ఓపిక ఉండి శరీరం సహకరించిన వాళ్ళు. సహకరించక ఖాళీగా ఉన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఇప్పుడు నా పని ఏంటి అని. ఇప్పుడు మా తాతగారు లాంటి వాళ్ళు అలా ఖాళీగా ఉన్నాడు, ఆయన వ్యవసాయం చేసుకున్న ఆయన పల్లెటూరులో. అలాగే నేను చెప్పిన ఇందాక ఆవిడ అలా బోల్డ్ మంది తెలుసు నాకు, మా ఇళ్లలోనే ఉన్నారు అందరూ. అప్పుడు ఏమైంది, జీవితం మొత్తం చివరికి వెళ్ళినాక గడిపేసినాక 80 ఏళ్ళు 90 ఏళ్ళు మొత్తం గడిపేసినాక ఇదొక బొమ్మలాట్లా కనపడింది తప్ప అందులో అర్థం లేదు, దానికి పరమార్థం లేదు. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావంటే ఒక్క మాటలో చెప్పాలంటే వ్యర్థంగా వచ్చానని. ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్ళానో తెలియదు, జీవితం మొత్తం వ్యర్థంగానే గడిపానని. కాలక్షేపమే నేను చేసింది. కాకపోతే అప్పుడు నా పిల్లలు, నా ఇల్లు, నా జీవిత భాగస్వామి, నా కుటుంబం, నా డబ్బులు ఇలా అనుకొని బతికాను. కానీ మొత్తం చివరికి వచ్చేసి ఏమీ చేయలేని స్థితిలో కూర్చున్నప్పుడు, వృద్ధాప్యంలో కూర్చున్నప్పుడు, నా అవసరత ఎవరికి లేనప్పుడు, నేనే ఇతరులపై ఆధారపడి బ్రతకాల్సి వచ్చినప్పుడు అసలు ఏం చేశాను అంటే చావకు ముందే ఆన్సర్ వస్తుంది, వ్యర్థంగా బతికాను అని. అలా ఆలోచించినటువంటి వాళ్ళు కొంతమంది వ్యర్థంగా ఇంత జీవితం ఎందుకు ఇవ్వబడుతుంది, అసలు ఈ జీవితం ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఇదంతా ఇలా శరీరం ఎదుగుతూ పెరుగుతూ సాగిపోతుంది, దీనికి అవసరమైనవన్నీ సృష్టిలో ఎందుకు ఏర్పరచబడినాయి, ఇంత పెద్ద సృష్టి ఎందుకు ఉంది, ఈ సృష్టిలో ఇన్నెందుకు ఉన్నాయి, అసలు దీని అంతటికీ మూల కారణం ఏంటి, నాకు కానీ సృష్టికి కానీ మూల కారణం ఏంటి అనే అన్వేషణ చేసిన వాళ్ళు ఆ అన్వేషణలో జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నారు, మూలాన్ని తెలుసుకున్నారు, జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. అదే ఆధ్యాత్మిక చదువుగా చెప్పారు. నాయన, జీవితం నువ్వు అనుకుంటుంది వ్యర్థంగా గడిపాను, వ్యర్థంగా బతికాను అని అనుకుంటుంది శరీరపరంగా మాత్రమే. శరీరం నేను అనుకోవడం వలన మాత్రమే, శరీర భావనలో అలా అనిపిస్తున్నది. అసలు చిన్నతనం నుంచి కూడా శరీర భావన ఉండడం వలన, శరీరం నేనని అనుకోవటం వలన పంచేంద్రియ సుఖాలకు, వాటి అవసరాలకు ముందు ప్రయత్నించాం, తర్వాత అవసరాలను సుఖాలుగా మార్చుకున్నాం, తర్వాత ఆ సుఖాలను వ్యసనాలుగా మార్చుకున్నాం. అలా జీవితాన్ని గడుపుతూ వెళ్ళి చనిపోయాం. నేను, నాది, నా వాళ్ళు అనుకుంటూ గడుపుతూ వెళ్ళి చనిపోయాం. కానీ అసలు ఈ చనిపోయాం అనే ప్రాసెస్ జరుగుతుంది శరీరానికే. అక్కడ గ్రహించాలి, ఇది శరీర మనస్సుల్లో మాత్రమే ఉన్నటువంటిది. ఇది మరి శరీర మనస్సులు కాక ఇంకేముందండి అంటే, నాయన చనిపోయాము అన్నప్పుడు, చనిపోయిన మనిషిని చూసినప్పుడు, మనం బ్రతికుండగా మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతారు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం మరణించే వరకు మన చుట్టూ ప్రపంచంలో కొన్ని వందల వేల చావులు చూస్తాం. అప్పుడు ఏమంటున్నారు, ప్రాణం పోయింది అంటున్నారు. నేను 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 అనుకుంటూ ఊరేగుతూ తిరిగిన శరీరం ఇక్కడే ఉంది. నేను నేను అనుకుంటూ ఇంద్రియ సుఖాల కోసం
పరిగెత్తిన శరీరం ఎక్కడే ఉండిపోయింది. ఇప్పుడు అది నేను అనలేకపోతుంది, కదలలేకపోతుంది, చనిపోవడం ఉంది అంతే. దాన్ని మనం పూర్తి చేయటం, కాల్ చేయటం చేస్తున్నాం, అది మన కళ్ళ ముందు జరుగుతుంది. కానీ ఆలోచించట్లా, మళ్ళీ మనం వచ్చి మామూలుగా బతికేసుకుంటున్నాం. అక్కడ ఆలోచించారు. ఇప్పుడు ఈ చనిపోయింది ఏంటి అసలు? ఓకే, శరీరం చనిపోయింది. మరి ఇప్పుడు శరీరం ఇంతకు ముందు ఇదే శరీరంగా తిరిగింది, బాగానే ఉందిగా. చనిపోవడంలో జరిగిన మార్పు ఏంటి అంటే ప్రాణశక్తి లేదు అనే విషయాన్ని గుర్తించారు. అప్పుడు అయితే నేను బ్రతికున్నప్పుడు శరీరం జడమేనమాట, ప్రాణశక్తి లేకపోతే పనిచేయదనమాట. అది పనిచేయట్లేదు అంటే మనసు కూడా పనిచేయట్లేదు అనమాట. ఎందుకంటే మనసు ఉంటేనే శరీరాన్ని పనిచేయించగలను. ఎందుకంటే నేను ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది ఆ విషయం. మనసులో ఆలోచన పుట్టకుండా, మనసులో భావం పుట్టకుండా, అసలు నేను అనే భావమే పుట్టకుండా నన్ను నేను గుర్తించలేను కూడా. కాబట్టి మనసు శరీర కలయికలేవి. మరి శరీరం ఇప్పుడు కదలటలేదుగా, చనిపోయారు అంటున్నారుగా. అంటే ప్రాణము పోయింది అని చెప్పారు. అంటే ప్రాణశక్తి ఏదో నాలో ఉంది. అది కూడా పెట్టబడిన పేరే. శరీరం పెట్టబడిన పేరు, మనసు పెట్టబడిన పేరు, ప్రాణశక్తి పెట్టబడిన పేరు. ఏదో ఒక శక్తి ఉంది, దాన్ని ప్రాణశక్తి అన్నారు. అంటే నేను ఉండగానే నేను శరీరము మనస్సులు మాత్రమే నేను అనుకొని బతికేసాను తప్ప, కాలక్షేపం చేసేసాను తప్ప, సుఖదుఖాలకు లోనవుతూ ప్రయత్నాలు చేసుకుంటూ అనేక వ్యసనాలు తయారు చేసుకొని నిండు 100 ఏళ్ల జీవితాన్ని టైంపాస్గా గడిపేశాను తప్ప, అంటే సుఖదుఖాల ఉయ్యాలాట్ల ఒక ఊపి ప్రయత్నిస్తేనే అది సుఖం వైపుకి వెళ్ళింది. మళ్ళీ దాని అంతటా అదే దుఃఖం వైపుకి వస్తుంది. మళ్ళీ నేను దుఃఖంలోంచి దాన్ని సుఖం వైపుకు ఊపుతున్నా, ప్రయత్నించుకుంటున్నా, మళ్ళీ అది దుఃఖం వైపుకి వస్తుంది. ఇప్పుడు ఈ సుఖదుఖాలు ఎంత అనుభవించాము అని మీరు కనుక క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఉయ్యాలాటలాగా సమంగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయటం రావాలి, అది జ్ఞానంలో కుదురుతుంది. అన్నీ సమంగా ఉంటాయి. అరే ఇలా గడిపేసి చనిపోయాను అంతే, కానీ చనిపోయాను అన్నది నా శరీరము, నా మనసు. చనిపోయానన్న భావన దేనికి సంబంధించిందని శరీర మనస్సులకి. శరీరం అక్కడే ఉంది. అంటే బ్రతికి ఉన్నప్పుడు నన్ను కదిపింది అసలు ప్రాణశక్తి. బ్రతికి ఉన్నప్పుడు నన్ను అసలు నా మనసుని, నేననే భావాలని కదిపింది ప్రాణశక్తి. అంటే నేను ఉన్నాను అన్నప్పుడు నాలో ఉన్నాను అన్న స్థితికి, ఉన్న స్థితికి, ఉండటానికి కారణమైన స్థితికి, ఉండి కదలటానికి అన్నీ చేయటానికి కారణమైన స్థితికి, నేను ఈ శరీరం అనుకోవటానికి కారణమైన స్థితికి, నేను ఈ మనసుని అనేక భావాలు, నాలో లక్షల కోట్ల భావాలు ఉత్పత్తి అయ్యేటువంటి స్థితికి, మొత్తం ఈ స్థితులన్నిటికీ మూల కారణము ప్రాణశక్తి. ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు ప్రాణశక్తిని తెలుసుకుందాము అనే ప్రయత్నం చేశారు. శరీరంతో జీవించారు, మనసుతో జీవించారు, వివాహాలు చేసుకున్నారు, చక్క పిల్లల్ని కన్నారు, సంసార జీవితాన్ని వదిలేయలేదు, బ్రహ్మాండంగా గడిపారు. వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అని పిలుచుకుంటూ వచ్చాం. కానీ ఆ సంసార జీవితంలోతో పాటుగా సత్యానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఏంటి? నాలో ఉన్న ప్రాణశక్తి ఏంటి? అది లేకపోతే అసలు శరీరం లేదు, మనసు లేదు, ఈ కోరికలు లేవు, ఇంద్రియ కోరికలు లేవు, ఈ ఆలోచనలు లేవు, ఈ అనుభవించాలనేటువంటి భావం కూడా ప్రాణశక్తి వలన కలుగుతుంది, శవానికి కలగట్లేదుగా. అందుకని ప్రాణశక్తికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ధన సంపాదనకి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో, కుటుంబ జీవితంలో పంచేంద్రియ సుఖాలకు ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో, కుటుంబంలో సంసారంలో నేను బతుకుతూ నా వాళ్ళని బతికించుకుంటూ, నా పిల్లలను బతికించుకుంటూ, అలా మొత్తం కుటుంబానికి, తల్లిదండ్రులను చూసుకుంటూ కుటుంబానికి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో అలాంటి ఇంపార్టెన్సే దాంతోపాటు సమానంగా, అంటే భౌతిక జీవితం జీవించడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ని ఇస్తూ, దాన్ని బతుకుతూ, శరీరాన్ని మనసుని జాగ్రత్తగా పెట్టుకొని, కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, అవి చేస్తూనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ ప్రాణశక్తి ఏంటి అని దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏమవుతుందంటే ఆధ్యాత్మిక చదువు అంటే అది. అక్కడ వరకు మిగిలిందంత మామూలు జీవితమే. ఇప్పుడు మనం కుటుంబ జీవితం జీవిస్తున్నాం, చక్కగా వివాహాలు చేసుకున్నాం, ఇదంతా భౌతిక జీవితం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చదువులోకి రాలేదో ఆటోమేటిక్గా సినిమాలకు పోతాం, షికారులకు పోతాం. ఇవన్నీ చేయొద్దని కాదు, ఇంకా కాలం మిగిలితే డబ్బు
ఎక్కువ ఉండి వనరులన్నీ సమకూరిస్తే ఇంకా వసతులు పెంచుకుంటాం, వనరులు పెంచుకుంటాం, ఇంకా పెంచుకుంటాం, ఇంకా ధన సంపాదనకి వెళ్తాం, ఇంకా దాన్ని వదల బుద్ధి అయ్యేది, ఇంకా వ్యసనాలు పెంచుకుంటాం. వదల బుద్ధి అయిన ప్రతిదీ వ్యసనమే. వ్యసనం అంటే తాగుడు, జోదం, వ్యభిచారం, బీడీ, చుట్టా, సిగరెట్టు, పాన్ పరాగు ఇలాంటివి అనుకోబాకండి వ్యసనాలంటే. వదలలేకపోయే ప్రతిదీ వ్యసనమే. ఇప్పుడు డబ్బు ఎంత సంపాదించినా నాకు తృప్తి లేదు, ఎంత డబ్బు వచ్చినా నాకు తృప్తి లేదు, నేను దాన్ని వదలలేకపోతున్నాను, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తుంది, కానీ నేను అనుభవించలేనని కూడా నాకు తెలుసు. ఆ విజ్ఞత కూడా పనిచేస్తుంది. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనుభవిస్తానికి ఉంటుందో, అనుభవించగలవా నువ్వు అంటే అనుభవించలేనని కూడా తెలుసు. ఏం పర్వాలేదు, నా పిల్లలకు ఉంటుంది, ఆ ముందు తరాలకు ఉంటుంది, మనవాళ్ళకు ఉంటుంది, ముని మనవాళ్ళకు ఉంటుంది, ఏదో ఒకటి. మొత్తం అయితే డబ్బు పిచ్చి వ్యసనమైంది దానికనే కారణాలు చెప్పుకుంటా. అసలు వ్యసనాలన్నింటిలోకి పెద్ద వ్యసనం ఏంటో తెలుసా? డబ్బు పిచ్చి. అది ఎప్పటికీ పోదు, నిన్ను చంపేస్తుంది అంతే. నువ్వు చచ్చే వరకు పోదు, నువ్వు చచ్చినాక కూడా పోదు అది. కాకపోతే చచ్చినాక మళ్ళీ డబ్బు సంపాదించడం కుదరదు, శరీరం లేదు కాబట్టి అంతే. అలాంటి పిచ్చేది. అంటే దీనికి ఒక ఉదాహరణగా చిన్న కథ చెప్పుకుందాం సరదాగా. ఇంతకుముందు చెప్పిన కదా అనేక శీర్షికల్లో, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే మనం గుర్తు చేసుకోవడమే ఆధ్యాత్మిక చదువు యొక్క లక్ష్యము. ఆధ్యాత్మిక చదువు ఏంటంటే నిరంతరం గుర్తు చేసుకోవడమే. నాయన జీవితం జీవించు, కానీ జీవితంలో శరీరం నేనని, మనసు నేనని, కుటుంబం నాదని, డబ్బు అవసరమని అలా జీవించి చనిపోవడమే కాదు. నువ్వు అసలు ప్రాణశక్తివి. ఈ కదలికలన్నింటికి, అందరి కదలికలన్నింటికి, మొత్తం సృష్టి కదలికలన్నింటికి అమలాధారం ప్రాణశక్తి. ఆ శక్తిని తెలుసుకోకుండా చచ్చిపోతే ఊరికినే ఇది బొమ్మలాట. చదువుకోనోడు జీవితంలాగా అయిపోద్ది. భౌతికంలో చదువుకోని వాడు, చదువు లేని వాళ్ళు ఎలా ఈ ప్రపంచంలో బతకడానికి ఇబ్బంది పడి వెళ్ళిపోయారో, అలా నువ్వు అనేక జన్మలు ఇక్కడ ఊరుకునే వచ్చి, ఊరుకునే వెళ్ళి, ఊరుకునే వచ్చి, ఊరుకునే వెళ్ళి, ఊరుకునే వచ్చి, ఊరుకునే వెళ్ళి సుఖ దుఃఖాలకు లోనవుతున్నావు, వ్యసనాలకు లోనవుతున్నావు, కష్టాలకు లోనవుతున్నావు, బాధలకు లోనవుతున్నావు, మధ్య మధ్యలో సుఖాలు పొందుతున్నానని అనుకుంటున్నావు అంతే. అందుకని ఆ ప్రాణశక్తిని తెలుసుకునేటువంటి చదువు చదవాలి. అదే ఆధ్యాత్మిక చదువు. ఎందుకని అంటే అది కనపడదు ప్రాణశక్తి. ప్రాబ్లం అది. శరీరం కనపడుతుంది, మనోభావాలు తెలుస్తాయి, కానీ వీటన్నిటికీ ఆధారం ప్రాణశక్తి అని తెలుసు, ఉనికి తెలుసు, ఎగ్జిస్టెన్స్ తెలుసు. అది లేకపోతే మనం లేమని తెలుసు, మరణం దానికి సాక్ష్యంగా ఉంది. కాబట్టి ప్రాణశక్తి మొత్తం నాకే కాదు, మొత్తం సృష్టికి, సృష్టిలో మొత్తానికి, సమస్తానికి ప్రాణశక్తి ఆధారము అని పరిశీలిస్తే తెలుస్తుంది ఆధ్యాత్మిక చదువుకి వెళ్తే. అందుకని ఆధ్యాత్మిక చదువు కూడా కంటిన్యూ చదవాలి. కానీ ఈ ధన పిచ్చి అన్నిటికంటే పెద్ద పిచ్చి. అంటే తాగుడు, జోదం, వ్యభిచారం, పేకాట, మొత్తం పిచ్చిలన్నీ ఎన్ని ఉన్నాయో, అంటే వ్యసనాలు ఎన్ని రకాలు ఉన్నాయో, భూమి మీద ఉన్న వ్యసనాలన్నింటినీ తెచ్చి ఒక తాసులో పెడితే, మొత్తం భూమి మీద ఎన్ని రకాల వ్యసనాలు ఉన్నాయో అన్ని రకాల వ్యసనాలను తెచ్చి ఒక తరాజుకు 2 ఉంటాయి, ఒక త్రాసులో పెడితే, ఇంకొక త్రాసులో ధన పిచ్చిని పెడితే, అంటే డబ్బు అనే వ్యసనాన్ని పెడితే, మొత్తం వ్యసనాల కంటే అధిక బరువుగా తూగేది డబ్బే. డబ్బు పిచ్చి మహాప్రమాదకరమైంది. అది పిచ్చిలా కనపడని పిచ్చి, ఎప్పటికీ వదలని పిచ్చి, నిజమనిపించే పిచ్చి. ఆ పిచ్చిలో పడినోళ్ళకి జీవితంలో ఆ ఊబిలోంచి బయటకు రావటం ఉండదు అసలు. వాళ్ళని గురువులు, దేవుళ్ళు ఎవరూ రక్షించలేరు. అందులో పడి చచ్చిపోవటం వాళ్ళు. దానికి వాళ్ళు 1000 కారణాలు చెప్పుకుంటారు. వాళ్ళ గురువులు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఆ ఊబిలోంచి బయటకు రాలేరు. అంతే. అది మొత్తం వ్యసనాలన్నీ ఒక ఎత్తు, ధన అంటే దానికంటే ఎక్కువ. మొత్తం వ్యసనాలన్నీ కలిపితే దానికంటే ధన పిచ్చి మహా ఎక్కువ. ఒక్క ధన వ్యసనం అనేది మహా ఎక్కువ. ఎందుకంటే మిగిలిన వ్యసనాలన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. నువ్వు మిగిలిన వ్యసనాలు ఏం చేయాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి. అందుకని డబ్బు పిచ్చి మహా పిచ్చి. అది మిగిలిన అన్ని వ్యసనాలకి తీసుకెళ్ళగలదు. అసలు వ్యసనాలు ఏమి లేకపోయినా ఊరిన కూర్చొని సంపాదిస్తూ ఉంటారు అంతే. చాలా మందికి అసలు ఏ వ్యసనాలు ఉండవు. ఊరిన కూర్చోవడం, సంపాదించడం, దాసేయటం అంతే. ఎప్పుడు దాసేయటం. ఏంటి ఏం చేస్తావు దాసేసి అంటే అసలు పాపం తొయ్యదు, ఏం చేయాలో తెలియదుగా. ఆధ్యాత్మిక చదువు లేదుగా. ఆధ్యాత్మిక చదువు వైపు అసలు చూడలేదుగా. ఆ ధన పిచ్చి అసలు చూడలేదు. మిగిలిన పిచ్చులు అంటే మిగిలిన వ్యసనాల వాళ్ళు ఎప్పటికైనా
ఇటు తల తిప్పొచ్చు, ఆధ్యాత్మిక చదువు వైపు తల తిప్పొచ్చు. ఎందుకంటే కష్టాల్లో, బాధలో, కన్నీళ్ళలో, ఇబ్బందులో. ఈ ధన పిచ్చోళ్ళు ఎప్పటికే ఆధ్యాత్మికత వైపు, ఆధ్యాత్మిక చదువు చదవరు, కానీ అందులో ఉన్నట్టు కనపడదు, చదివేరు, ఎప్పటికీ చదవరు. చాలా ప్రమాదకరమైన పిచ్చి ఏంటంటే ధన పిచ్చి. దీని తర్వాత దీనికంటే ప్రమాదంగా మారే పిచ్చి ఇంకోటి ఉంది. అంటే ముందు ధన పిచ్చి ఎవరికైనా, దీని తర్వాత అంతకంటే ప్రమాదకరమైంది కీర్తి పిచ్చి. కీర్తి అనే వ్యసనం. అంటే అది డబ్బు తర్వాత వస్తుంది, డబ్బు పోగేసుకున్నాక వస్తుంది. ఈ డబ్బు పిచ్చి అసలు పోదు. ఇక కీర్తి పిచ్చి పెట్టిన వాళ్ళైతే అసలు మనం ఏం చేయలేం, వాళ్ళు రాక్షసులు అయిపోతారు, మేమే దేవుళ్ళు అంటారు. ఇంక దైవస్థానాలకు వాళ్ళే వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు పూజలు అందుకుంటూ ఉంటారు. లేదా భౌతికంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, రౌడీలు, గోండాలు, గోండాయిజాలు ఎన్నైనా జరుగుతాయి. కీర్తి పిచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవి గమనించుకోవాలి మనం. ఆ ఊబిలో పడిన వాళ్ళని బయటికి తీయలేమని చెప్పాక ఇంకా ఎవరు తీయలేరు, దేవుడు తీయలేడు, గురువు తీయలేడు. మిగిలిన వ్యసనాల వాళ్ళు ఎప్పటికైనా ఇటు దొరుకుతారు, ఎందుకంటే వాటి వలన ఇబ్బందులు వస్తాయి. డబ్బు పిచ్చి సౌఖ్యంగా ఉంటుంది, మహాసౌఖ్యంగా ఉంటుంది. ఎంత డబ్బు పోగొతుంటే, అంత దాచుకుంటుంటే విపరీతమైన సౌఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని డబ్బు గమ్ముడిపోతాయి, డబ్బుకు దొరుకుతాయి. ఆ కీర్తి పిచ్చి ఇంకా బాగుంటుంది. అందరూ మనల్ని పొగుడుతూ, మనకు అనుకూలంగా మాట్లాడుతూ, మన ఆకాశానికి ఎత్తేసి, మన దేవుణ్ణో దేవతనో చేసేసి ఆరాధించేస్తుంటే ఇంకంతకంటే హయ్యెస్ట్ ఏముంది భూమి మీద. దానికోసం ఇక ఏదైనా చేస్తారు. ఎన్నైనా, ఎన్ని రకాలైన సృష్టిస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని మోసాలైనా చేస్తారు. మొత్తం ఈ కీర్తి పిచ్చిలో దేవుడి పేరు మీద, దేవుడు మతాల పేరు మీద కూడా బేభత్సమైన మోసాలు ఉంటాయి. ఆ కీర్తి పిచ్చి అలాంటిది. అందుకే మీరు నిజమైన మహాత్ముల్ని చూడండి, డబ్బు జోలికి వెళ్ళరు, కీర్తి జోలికి వెళ్ళరు. అసలు జనాన్ని పోగేరు, మేలకుండా ఎక్కడో భిక్షాటం చేసుకొని కూర్చొని ఉంటారు. నిజమైన మహాత్ములు ఖచ్చితంగా మీరు గమనించండి, మీకు దొరుకుతారు. అలా చెట్ల కింద, పుట్ల కింద ఉండే వాళ్ళని మహాత్ములు, దేవుళ్ళని ఆరాధించింది ప్రపంచం. కానీ డబ్బు పెంచుకోవాలా, కీర్తి పెంచుకోవాలా, సౌకర్యాలు పెంచుకోవాలా, భిక్షాటన జీవితం. మాకు అసలు డబ్బుతో పని లేదన్నారు, మాకు ఏ కీర్తితో పని లేదన్నారు. ఇంకా అసలు డబ్బుతో పని లేదని పిచ్చోళ్ళలాగా చిరిగిపోయిన బట్టలు కట్టుకునేవాడు కీర్తితో పనే ఉంటుంది. అయినా వాళ్ళని కీర్తించవచ్చు, వాళ్ళు కీర్తి కోసం బాగులాడాలి. అది నిజమైన మహాత్ములు అంటే ఏంటంటే, వాళ్ళు కీర్తి కోసం బాగులాడాల, వాళ్ళు డబ్బు కోసం బాగులాడాల. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి, అంటే వాళ్ళ శరీరం ఉన్న కాడి నుంచి మరణించే వరకు ఒక సామాన్య జీవితం జీవించి చూపించారు. ఏ సమూహాలను పోగేసుకోవాలి, అసలు సత్యం చెప్పారు, ఊరికనే ఇలా ఉండండి అని. ఆ సత్యాన్ని పట్టుకెళ్తుంది ఆధ్యాత్మిక చదువు. ఈ సత్యాన్ని అనేక మంది అష్టవంకర్లు తిప్పి అపభ్రంశం పాలు చేసేశారు దైవీ మార్గాలలోనే, మతాల పేరులతో, మార్గాల పేరులతో, దేవుళ్ళ పేరులతో. అదంతా ఆధ్యాత్మిక చదువు కాదు. ఆధ్యాత్మిక చదువు అంటే నిన్ను గూర్చి నీకు చెప్పేది అంతే. అక్కడే మహిమలుండో, మాయలుండో, దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉండరు, నీకు ఎవరితో పని ఉండదు. అదంతా మనోలోకం. అక్కడ మతాలు ఉండవు, మార్గాలు ఉండవు, ఏముండవు. నువ్వు మనిషి అయితే చాలు. నీ మతంతో అసలు అక్కడ అవసరం లేదు, అది ప్రాబ్లం. ఆధ్యాత్మిక చదువులో ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు నీ మతం ఏంటని అడగరు. అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయడం ఏమి ఉండదు. నీ ప్రాణశక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక చదువు అంతే. అక్కడ నీ మతం ఏంటి, నీ గురువు ఎవరు, నీ కులం ఏంటి, నీ జాతి ఏంటి, నీ దేవుడు ఎవరు, ఏం అడగరు. అవన్నీ అడిగితే అది ఆధ్యాత్మిక చదువు కాదు. నువ్వేదో చదువుకుంటున్నావు, నీ ఇష్టం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో బోర్డు జరుగుతూ ఉంటాయి కదా వ్యసనాల్లో, అదొక వ్యసనం. అది కూడా పిచ్చే. దేవుడి పేరు మీద సమూహాలు తయారు చేసుకుంటున్నా, దేవుడి పేరు మీద మతాలు ఏర్పాటు చేసుకుంటున్నా, దేవుడి పేరు మీద రకరకాలుగా నాకు తోచినవన్నీ, నా తెలివికి, నా బుర్రకి, నా ప్రజ్ఞకి నాకు అనిపించినవన్నీ చేసేసుకుంటున్నా. అదొక వ్యసనం. అది కీర్తి వ్యసనంలోకి వస్తుంది. అంటే నా మతం, నా పద్ధతి, నా విధానం, నేను తయారు చేసింది, నా రూల్స్, నా రెగ్యులేషన్స్, నా సిద్ధాంతాలు, నా విధానాలు, నా పద్ధతులు చేసుకోవచ్చు. అనేక వ్యసనాలు ఉన్నాయి ఇక్కడ. అదొక వ్యసనం. ఆ దైవీ మార్గంలో కూడా మీరు వ్యసనలోలు అవుతారు. ఎందుకని శరీర మనస్సులతో పనిచేసేదంతా వ్యసనమే అవుతుంది ఎక్కడైనా. ఆధ్యాత్మిక చదువు అంటే ఒక్క నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం అంతే. ఎందుకని శరీరం తెలుసు నీకు ఆల్రెడీ, దాంతోనే బతుకుతున్నావు. మనసు తెలుసు నీకు ఆల్రెడీ. మనసు అనేది మొత్తం ఈ శరీరంతో నేను గ్రహించినటువంటి విషయాలు.
మొత్తం నేను, నాది, నా వాళ్ళు అనేదంతా ఆ మనసులోనే ఉంటుంది. ఆ మనసులో ఉన్నది ఈ శరీరాన్ని కదుపుతుంటే శరీరంతో జీవిస్తూ ఉంటాను. ఈ రెండు నాకు అనుభవాలే. కానీ ఈ రెండింటినీ కదిపేటువంటి ప్రాణశక్తి నాకు అనుభవం లేదు. అది నేనే, అది నాదే. నేను శరీరాన్ని, నేను మనసుని, నేను ప్రాణశక్తిని. కానీ నాకు రెండు స్థితులే అనుభవం ఉన్నాయి. నేను శరీరాన్ని, నేను మనసుని అనేది నాకు అనుభవం ఉంది. నేను ప్రాణశక్తిని అనేది నాకు అనుభవం లేదు, అసలు నాకు తెలియట్లేదు. అందుకని నాకు తెలుస్తున్నదంతా భౌతిక చదువు. అలా మీరు ఆధ్యాత్మికతలో ఒక సమూహంగా తయారైన, ఒక మతంగా తయారైన, ఒక మార్గంగా తయారైన, ఒక గ్రూపుగా తయారైన, అదంతా మీరు సమూహం చేసుకుంటున్నారు. అది శరీర మనస్సులకు సంబంధించింది. అక్కడ మీరు దేవుణ్ణి పెట్టుకోవచ్చు, దేవతని పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు, మీరే మీ సిద్ధాంతాలు తయారు చేసుకోవచ్చు. అవన్నీ రాద్ధాంతాలు అవ్వచ్చు. వాటితోనే ఇప్పుడు ప్రపంచంలో గొడవలు అవుతున్నాయి. అంటే ఎంత పిచ్చి కావాలో అంత ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది తాగి పిచ్చెక్కించుకుంటున్నారు, కొంతమంది వ్యభిచారాలతో పిచ్చెక్కించుకుంటున్నారు, కొంతమంది మాదక ద్రవ్యాలతో పిచ్చెక్కించుకుంటున్నారు. వీళ్ళు దేవుడి పేరు మీద పిచ్చెక్కించుకొని ఒక సమూహాలకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. అంతే, తేడా అనేది. ఇప్పుడు ఇవన్నీ గొడవలు పడతాయి. రేపు కాదు, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. మీరు నన్ను విమర్శించే ముందు ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే, నచ్చని వాళ్ళకి చెబుతున్నా, నచ్చకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎంతమంది దేవుళ్ళు, ఇతర దేవుళ్ళని, ఆ దేవుళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, ఇతర మతస్థుల్ని, ఇతర దేవుళ్ళని ఎన్ని నిందలు చేస్తున్నారు, ఎంత దారుణమైన నిందలు చేస్తున్నారు, అసలు ఎలా నిందలు చేస్తున్నారు, ఎవరి కాళ్ళు ఎలా ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడుతున్నారు చూసుకోండి. మతాల పేరు మీద ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. వెళ్ళి చదువుకోండి, వార్తలు చదువుకోండి. ఇది సృష్టించింది ఎవరో? మనిషేగా. మతాలు సృష్టించింది మనిషే, దేవుణ్ణి సృష్టించింది మనిషే, ఆ దేవుడికి ఆచార సాంప్రదాయాల విధానాలు పెట్టింది మనిషే. పిచ్చి. మనుషులందరూ ఒక్కటే అనేటువంటి తత్వాన్ని అందించకుండా మన సమూహం వేరు, మన మతం వేరు, మన జాతి వేరు, మనదంతా వేరు వేరు, మన దేవుడు వేరు, మన పద్ధతులు వేరు, మనం అన్ని రూల్స్ మార్చేసుకుందాం. మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు వీళ్ళు ఎలా చేశారు కనుక, వాళ్ళు అలా చేశారు కనుక మనం ఎలా చేసుకుందాం అని కొత్త సిద్ధాంతాలు పెట్టుకుందాం. అలా ఎప్పటికీ మనిషి పిచ్చెక్కించుకుంటున్నాడు. అది కూడా పిచ్చి, అది వ్యసనం. దైవీ మార్గంలో వ్యసనం, అది చాలా ప్రమాదకరమైన వ్యసనం. అది సమూహం మొత్తానికి మత్తెక్కుతూ ఉంటుంది. అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. అయితే ఈ అక్కర్లేదంటే అవసరమే. ఏమని చెప్పాలి? మనుషులందరూ ఒకటేనైనా మనం ఈ మతం, అయితే ఈ గురువు, ఈ విధానం, ఈ స్కూల్లో జాయిన్ అయ్యాం చదువుకోవటానికి. ఆధ్యాత్మిక చదువుకి ఇది స్కూల్ మాత్రమే. కానీ మనుషులందరూ ఒకటే. విడిపోవటానికి కుదరదు, విడదీయడానికి కుదరదు, మొక్కలు మొక్కలుగా నరికేయడానికి కుదరదు, నరకకూడదు. నరికితే అది వ్యసనమే, అది పిచ్చే. అది మీరే అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదో మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ గొడవలు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి. ఈ మతాల పేర్ల మీద, మార్గాల పేర్ల మీద అనాదిగా చరిత్ర అంతా మతాల పేర్ల మీద జరిగిన ఘర్షణలే ఉన్నాయి. ఆక్రమణలు ఉన్నాయి. దేశాలు ఆక్రమించేశారు, కత్తులు పెట్టి మతాలు మార్చారు. ఇప్పుడు సోయగాలు చక్కగా వల్లించి సోయగాలతో రకరకాల తెలుగులు ప్రదర్శించి మతాలు మారుస్తున్నారు. అనేక రకాల తెలుగులు ఉపయోగిస్తున్నారు మతాలు మార్చడానికి, వాళ్ళ సమూహాల్లోకి లాక్కోవటానికి. అయితే ఇది తప్ప రైట కాదు, ఇది పిచ్చి అంటున్నా నేను. నాకు మార్చే వాళ్ళతో నాకేం పని? చక్కగా మార్చుకోండి, వెళ్ళండి, మారే వాళ్ళందరినీ రమ్మనండి. ఏముంది, అందరూ వెళ్తే ఏం పోయింది? అక్కడ అందరం చచ్చిపోతాం. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళావు, కొత్త దేవుడికి వెళ్ళావు, కొత్త మతంలోకి వెళ్ళావు, నీకు ఎక్స్ట్రా 100 ఏళ్ళేమి ఎవరో. అలా నువ్వు ఏమి చేసినా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు అలాగే ఉంటే నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. నువ్వు ఏ మతం పెట్టుకో, ఏ దేవుణ్ణి పెట్టుకో, ఏ గురువుని పెట్టుకో, ఎన్ని సిద్ధాంతాలు పెట్టుకో, ఎన్ని రాద్ధాంతాలు చేయి, ఏం చేయి, నీ శరీరం శిథిలమైపోద్ది, నువ్వు చచ్చిపోతావు. నిన్ను నమ్మొచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే వెళ్తారు. వాళ్ళ శరీరాలు ఇలాగే ఉంటాయి, వాళ్ళ భౌతిక జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎక్కడ ఎవరో కూడా తమను తాము రక్షించుకోవడం కుదరదు. ఒక్క ప్రాణశక్తిని తెలుసుకుంటేనే నాకు అసలు చావు లేదనే విషయం నీకు అర్థమవుతుంది. ఇక్కడ రక్షించుకోవటం కాదు అది. అసలు నాకు చావే లేదు, నేను ఈ శరీరమే కాదు, నేను ఈ మనసునే కాదు, తాత్కాలికంగా ఈ శరీర మనస్సులు, ఈ శరీర మనస్సుల్ని కాపాడి రక్షించి కదిపేటువంటి ప్రాణశక్తిని నేను అనేటువంటి మెయిన్ భావనలోకి వెళ్ళినప్పుడు శరీర మనస్సులు అసలు నీకు దుఃఖాన్ని కలిగించవు. నువ్వేదో పిచ్చిలెక్కించుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ పిచ్చి ఎక్కించుకో నువ్వు. అప్పుడు నేను జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అంటారు. పిచ్చి లేని వాళ్ళకు ఉన్న పేరు అది. భౌతికమైనటువంటి ఏ వ్యసనము, ఏ పిచ్చి, అది దైవీపరమైందైనా, మతపరమైందైనా, లేదా
భౌతికపరమైన వ్యభిచారాలు, ఇటువంటి పిచ్చిలైనా, ధన పిచ్చైనా, ఏదైనా, ఏ పిచ్చి లేనటువంటి వాడు జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అంటారు. వాళ్ళు అలా జీవించి చూపిస్తారు, ముక్తులుగా జీవించి చూపిస్తారు. వాళ్ళనే చెప్పాను, చెట్ల కింద పుట్ల కింద ఇంత భిక్షాన్నంతో గడిపేశారని. అటువంటి మహనీయులు ఉండబట్టే ఇంకా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుని నమ్ముతున్నాం, నమ్మి ఆ మార్గంలో నడుస్తున్నాం, మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి వాళ్ళు మాత్రమే దయచేసి వినండి. మేమేదో మతాలు పెట్టుకున్నాం, మార్గాలు పెట్టుకున్నాం, దేవుళ్ళని పెట్టుకున్నాం, మా పద్ధతులు వేరు, మా విధానాలు వేరు, మేమే మా పుట్టుకలకి చావులకి, పుట్టుక చావు మధ్యలో పెళ్ళిళ్ళు గడువు అన్నిటికీ మేమే కొత్త కొత్త సిద్ధాంతాలు తయారు చేసుకున్నాం. మా చావులు వేరు, మా శ్మశానాలు వేరు, మా పద్ధతులు వేరు. మీరు గమనించండి, ఎవరి మతం వాళ్ళకి శ్మశానాలు ఉన్నాయి. ఎవరి మతం వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ శ్మశానం పెట్టుకున్నారు. ఎవరు స్పెషల్ వాళ్ళు. అలా మా శ్మశానాలు కూడా వేరువేరుగా పెట్టేసుకున్నాం. మా చావులకి చేసే రీతి రివాజులు వేరుగా పెట్టుకున్నాం, మా పుట్టుకలకి చేసే రీతి రివాజులు వేరుగా పెట్టుకున్నాం, మా పండగలకి చేసే రీతి రివాజులు వేరుగా పెట్టుకున్నాం. మొత్తం మేము అసలు మీతో కలము అని ఇంకా కొత్త కొత్త తయారు చేసే వాళ్ళు వస్తున్నారు. ఇంకా కొత్త మతాలు పుడతానే ఉంటాయి. ఎందుకని? అదొక పిచ్చి. ఇప్పుడు భూమి మీద తాగుడు, పేకాట, జోదం, ఇలా పంచేంద్రియాలకు సంబంధించిన పిచ్చులు, వ్యసనాలు, మాదక ద్రవ్యాలు ఇలాంటి ఎన్ని ఉన్నాయో, ధన పిచ్చి ఎంత ఉందో, అలాగే ఈ మార్గంలోనూ అనేక మంది పిచ్చున్నోళ్ళు ఉంటారు. ఆ పిచ్చిని పెంచుతూనే ఉంటారు జనంలో. దాన్ని ఎవరు నిర్మూలించలేరు. అదే సృష్టి ఆట. ఇదంతా సృష్టి ఆట, సృష్టించిన స్వేచ్ఛ. మనకెందుకు దాంతో గొడవ? కానీ ఎందుకు అంటే మళ్ళీ ఆ పిచ్చిలో ఎవరైనా ఉన్నామేమో మనం చూసుకోవాలిగా. నేను పిచ్చిలోకి వెళ్తున్నానా, లేకపోతే చాలా సింపుల్, ఇందులో ఏమీ లేదు. ఒకటే సూత్రం, అందరూ అలాంటి వాళ్ళే, మనుషులంతా ఒకటే. మిగిలిన సృష్టి కూడా ఒకటే, కానీ నాకు దాంతో సంబంధం లేదు, నాకు తెలియదు కాబట్టి. అప్పుడు నేను ఎక్కడ విడిపోయలేను. ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేవుడికి, ఒక గురువుకి, ఒక విధానానికి, పద్ధతికి పరిమితమై లేను. కావాలంటే అన్నిటిని గౌరవిస్తాను. కానీ మనుషులందరూ ఒకటే. ఏదో ఒక స్కూల్లో చేరి చదువుకోవాలి కాబట్టి ఏదో ఒక మతంలో ఉండవు, ఏదో గురువుతో ఉంటావు. జ్ఞానం కోసమే కదా, నేను ఈ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవటానికే కదా. కాబట్టి ఏదో ఒక విధానంలో సాగుతాను, అలా గౌరవిస్తాను అంతే. నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు. ఆ చదువుకోకపోతే ఊరికనే వచ్చాను, ఊరికనే వెళ్ళాను. ఇది అసలు మామూలుగా ఆధ్యాత్మిక చదువు అంటే ఇది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే వినండి, లేనోళ్ళు అసలు వినకండి. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, రమణ మహర్షి సంపూర్ణంగా ఆధ్యాత్మిక చదువును మాత్రమే చెప్పిన వ్యక్తి. ఆయన శరీరంతో ధరించినప్పుడు, శరీరంతో జీవించినప్పుడు, వ్యక్తి అని ఎందుకన్నానంటే శరీరంతో ఉన్నారు కనుక, శరీరంతో వారు ఉన్నప్పుడు కేవలము ఒక ఆధ్యాత్మిక చదువునే చెప్పారు, ఇంకేం చెప్పలే ఆయన. ఇంకో మాట మాట్లాడాలి, అసలు భౌతిక విషయాల జోలికే వెళ్ళ. ఆయన శరీరం అసలు దిగంబరంగా తిరిగారు. ఆయన దిగంబరంగా జరుగుతుంటే 20 ఏళ్ల వయసులో, 16-17 ఏళ్ల వయసులో, ఎవరో అయ్యా ఇలా దిగంబరంగా తిరుగుతున్నావేంటి, మాకు నిన్ను చూస్తే కొంచెం సిగ్గుగా ఉంది, ఇలా దిగంబరంగా ఉన్నావేంటి, చిన్న గోచి అన్న పెట్టుకోవచ్చు కదా అంటే, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారంట అని గోచి పెట్టుకున్నారు. ఆయనకి శరీర ధ్యాస లేదు. నేను ఈ శరీరం అని మనం ఎలా బతుకుతున్నామో అలా ఆయన నేను ఈ శరీరం అని మనలా బతకలా. దానికి ఆకర్షితులైపోయి, బందీ అయిపోయి, పంచేంద్రియ కోరికలకి, పంచేంద్రియ విషయాలకి బందీ అయిపోయి బతకలా. శరీరం ఉందంతే, దాంతో పెద్ద నాకు ఆధ్యాత్మికత ఏమీ లేదు. సరే, బయట మనుషులు పాపం సిగ్గు ఇవన్నీ తెలుసు, ఎందుకంటే శరీర బంధీలు కనుక, శరీరమే నేను అనుకుంటున్నారు కనుక వాళ్ళ కోసం గోచి పెట్టుకున్నారు. ఆయన అన్నం తినలేదా అంటే, ఎవరో భిక్షాన్నం పెడితే తిన్నారు. అసలు ఫలాంద కావాలని ఒక్కరోజు కూడా అడగల ఆయన జీవితం మొత్తం మీద. 80-85 ఏళ్ళ సుదీర్ఘ జీవితం. శారీరక బాధలు పడలేదంటే మనకంటే ఎక్కువ పడ్డారు, కానీ దాన్ని పట్టించుకోలే. ఎందుకని శరీరం నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని ఆయన తన 14-15 ఏట నుంచి చెబుతానే ఉన్నారు. ఆ ప్రాణశక్తి ఏది ఉందో మనలో, ఆ ప్రాణశక్తి ఎరుక ఆయనకి కలిగింది. కలిగినప్పుడు మొత్తంగా ఉన్నదంతా ఈ ప్రాణశక్తే, ఇది ఏకంగానే ఉంది. శరీరాలు విభిన్నంగా ఉన్నట్టు, రూపాలు విభిన్నంగా ఉన్నట్టు అది విభిన్నంగా లేదు. శరీరాలలో ఇంత చిన్నగా ఇరుక్కుపోయి లేదు, శరీరాలు అందులో ఉన్నాయి, సృష్టి అంతా దానిలో ఉంది. అది ఏక అనంత శక్తి అనేటువంటి అనుభవం కలగటం వలన ఆయన
తన చిన్నతనం నుంచి చెబుతున్నారు. 14-15 ఏళ్ల నుంచి బయటికి వ్యక్తీకరించబడింది. నేను అనంతాత్మస్వరూపుడును ఖచ్చితంగా చెప్పారు. శరీరం ఉంది కానీ శరీర భావంతో నాకు ఏం పని లేదు అని, మనోభావంతో శరీర భావంతో అసలు నాకు పనులే లేదని, అలాంటి పనులు ఆయన చేయలే, అసలు చేయలే. ఏమి వారి చరిత్ర చదువుకోండి. ఆత్మానుభూతిలో ఎప్పుడు హాయిగా ఉండేవాళ్ళు. ఎవరన్నా మనబోటోళ్ళు వెళ్ళినప్పుడు మరి తెలియట్లేదండి. ఎందుకు తెలియదు? శరీరం ఉంది, మనలాగా అన్ని తెలుస్తున్నాయి. కానీ మనలా శరీర బందీ కాదు. ఇది చూడపోతే ఉండలేని, తినపోతే ఉండలేని, ఇది వినపోతే ఉండలేని, ఇలా చేయకపోతే అయేం లేవు. బ్రతకడానికి ఎవరైనా ఎంత పెడితే ఆకలేస్తుంది కనుక తినేవాళ్ళు అంతే. మలమూత్ర విసర్జనలు వస్తున్నాయి కనుక విసర్జించేవాళ్ళు అంతే. ఆ శరీరానికి ఇచ్చే ఇంపార్టెన్స్. ఇంకా దాని తర్వాత ఏ ఇంపార్టెన్స్ లేదు దానికి. శరీరానికి ఇంపార్టెన్స్ లేదంటే అర్థం ఏంటి? మనస్సు కదలటం లేదని అర్థం. మనసులో ఎటువంటి శరీర భావన లేనప్పుడే దాని ఇంపార్టెన్స్ తగ్గుద్ది. ఇప్పుడు ఆయన మనసు ఏ స్థితిలో ఉంది అంటే నేను ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని అనే స్థితిలో ఉంది. దాన్ని చెబుతున్నారు ఆయన. మన నోట్లోంచి ఏం మాట్లాడతాం? మన స్థితి ఏంటి అది మాట్లాడతాం. దాన్ని మాట్లాడారు ఆయన. ప్యూర్లీ ఆధ్యాత్మిక చదువునే చెప్పారు. ఎవరన్నా మనబోటోళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కష్టాలు చెప్పారు, బాధలు చెప్పారు. బోల్డ్ మంది గురువుల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి, మహాత్ముల దగ్గరికి, మతాల దగ్గరికి, ప్రార్థనాలయాల దగ్గరికి వెళ్ళేది కేవలం వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకొని అవి తీర్చమని అడగడానికి. అది తప్పు కూడా కాదు, చక్కగా వెళ్ళండి అడగండి. కానీ అది శారీరక స్థితి. శారీరక స్థితిలో శరీరపరంగా నువ్వు గుర్తించడానికి అనువైనటువంటి ఒక విధానాన్ని మహాత్ములు తయారు చేశారు. అవే ప్రార్థనాలయాలు. ఆ ప్రార్థనాలయాల్లో దేవుళ్ళు, దేవతలు, ఏ మతమైనా సరే అది శరీరపర అవసరం. ఆ ప్రార్థనాలయాలు శరీరపరంగా కనపడితే ఆ ప్రార్థనాలయాల్లో పెట్టబడినటువంటి దేవుడు, దేవత, ఆ మత సంబంధిత విధానాలన్నీ, అంటే అక్కడ ఉన్నటువంటి మూర్తులు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, నిరాకారం కావచ్చు, ఆకారం కావచ్చు, అవన్నీ మనిషిచే ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు. అందుకే అనేక మతాలు వచ్చినాయి, అనేక మార్గాలు వచ్చినాయి, అనేక మంది అనేక రకాలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రార్థనాలయం శరీరానికి కనపడుతుంది. ప్రార్థనాలయంలో దేవుడు, దేవత శరీరం చూసేలా, దర్శించేలా పెట్టారు. అక్కడ జరిగే క్రియలన్నీ మనసుకు సంబంధించినవి తయారు చేశారు. అంటే శరీర మనస్సులకు సంబంధించి రెండు అందించారు భగవత్ మార్గంలో. అలా అందిస్తూ ముందు నీ బాధలు, నీ కష్టాలు నేను శరీరం అనుకుంటూ వెళుతూ 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 ఎప్పటికైనా నీకు ఒక్కరోజైనా ఎక్కడైనా ఆలోచన వస్తుందేమో, అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ దేవుళ్ళు దేవతలు ఎవరని తెలుసుకుందామని నీకు అనిపిస్తుందేమో. అంటే అలా అనిపించినప్పుడు ప్రాణశక్తి గురించి చెబుదాం. ఆ దేవుడే దైవశక్తే, విశ్వశక్తే, సృష్టి శక్తే అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. అక్కడ ఉంది ఆధ్యాత్మిక చదువు. నువ్వు ఈ దేవుడు ఎవరో తెలుసుకుందాం, ఈ దేవత ఎవరో తెలుసుకుందాం, ఈ మతం, ఈ మూల పురుషుడు ఎవరో తెలుసుకుందాం, అసలు ఆ దైవ శక్తి అంటే ఏంటో తెలుసుకుందాం అనే భావన వచ్చే వరకు నువ్వు ఆధ్యాత్మిక చదువులోకి రానట్టే. ఆ భావనలోకి రానోళ్ళు తయారు చేసి ఎక్కించుకునే పిచ్చే మత పిచ్చి, మార్గ పిచ్చి, విధాన పిచ్చి, దైవ పిచ్చి. వాళ్ళు ఎక్కించుకోవటమే కాదు, సమూహాలకు ఎక్కిస్తారు ఆ పిచ్చిని. నువ్వు ఎంత ఎక్కించుకున్నా మళ్ళీ చెబుతున్నా అవి శరీరపరమైనవి, మనోపరమైనవి కాబట్టే శరీర ధర్మాలు మారవు, మనోధర్మాలు మారవు. వాళ్ళు అన్ని వ్యాధులకి గురవుతూ ఉంటారు. వాళ్ళకి అన్ని రకాల మామూలు మనుషులకు ఉండే అన్ని గుణాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. కానీ దైవత్వం పేరు మీద మనం కళ్ళు మూసుకుపోయి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నోడికి ఎండ ఉన్నా లేనట్టుగా అంతా కూల్గా ఉన్నట్టు ఎలా కనపడుతుందో అలా అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళ లోపలదే మొత్తం గజిబిజిగా గందరగోళంగానే ఉంటుంది. మీరు ఆ స్థితికి వెళ్ళినా మీకు గజిబిజిగా గందరగోళంగానే ఉంటుంది. ఎక్కడి నుంచి మీరు ఆధ్యాత్మిక చదువులోకి వస్తారు అంటే అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ దైవశక్తి ఏంటి? ఎందుకని ప్రార్థనాలయాలు మనుషులు పెట్టుకున్నాయే, ప్రార్థనాలయాలు మనుషులు కట్టుకున్నాయే, అందులో చేసినటువంటి మూర్తులు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, అన్నీ కూడా మనుషులు పెట్టుకున్నాయి, మనుషులు చేసినాయి. అలాగే మనసుకు సంబంధించిన ప్రేయర్స్ కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి భావాలు కావచ్చు, ఇవి కూడా మనసుకి శరీరానికి సంబంధించినవే అని మీకు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడుకి ఆలోచన వచ్చి అసలు ఆ దైవ శక్తి ఏంటో తెలుసుకోవాలి అని అనిపించిందా మీరు ఆధ్యాత్మిక చదువులోకి ప్రవేశించినట్టు.
ఆ దైవశక్తిని తెలుసుకుందాము అన్నప్పుడు ఆ దైవశక్తి వైపు నుంచి ప్రయాణించుకుంటూ ఆత్మజ్ఞానంలోకి వచ్చి అక్కడి నుంచి ఆధ్యాత్మిక చదువుకుంటూ మీ వైపు వస్తారు. మళ్ళీ ఆ దైవశక్తి మీలో ప్రాణశక్తి అని, అంటే అంతకంటే ఏం లేదు. అందుకని మహాత్ములు అలా ఏర్పాటు చేశారు. శరీర భావంలో ఉన్నోళ్ళ కోసం, మనోభావంలో ఉన్నోళ్ళ కోసం మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు. అందుకని శరీర భావ మనోభావాల్లో మనిషికి నిత్యం అవసరాలే కనుక అక్కడ దేవుడు, దేవత అనేది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు కనుక ఏ మతాల్లో అయినా వాళ్ళ అద్వితీయమైన శక్తులు కలవాళ్ళు అనేటువంటిది. శక్తి ఎప్పుడు అద్వితీయమైందేగా. ఆ శక్తి యొక్క తత్వాన్ని చెప్పినప్పుడు అది అర్థం కాని మనుషులు మనోలోకంలో మహిమలు, మాయలు, మంత్రతంత్ర యంత్రాలు, విధానాలు, పద్ధతులు, తాళ్ళు, తాయెత్తులకి అనేకం వచ్చేసినాయి. అక్కడ జ్యోతిని అది పిచ్చి, అదొక వ్యసనము, దాని జోలికి వెళ్ళకండి. మనుషులందరూ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, అది దైవశక్తి అని నువ్వు ప్రయాణించి ముందుకెళ్ళాలి. ఎప్పుడు తెలుస్తుంది దేవుడు ఎవరో దేవత ఎవరో తెలుసుకుందామని నీకు అనిపించినప్పుడు. కాదు, అసలు నేను అవేమీ తెలుసుకోను, నా దేవుడే రైటు, నా మతమే రైటు, నా గురువే రైటు, నా సిద్ధాంతమే రైటు, నా పద్ధతే రైటు అని గొడవలు పడతాను అంటే పిచ్చి. కాదు, అది దాటి ముందుకు వస్తాను, ఆ మతంలో ఉంటాను, ఆ గురువుతో ఉంటాను, ఆ దేవుడితో ఉంటాను, అవన్నీ తెలుసుకుంటాను, నా బాధలు చెప్పుకుంటాను, నా కష్టాలు చెప్పుకుంటాను, నా కన్నీళ్లు చెప్పుకుంటాను. ఎందుకంటే శరీర మనస్సుల్లో ఉన్నాను కనుక, నాకు ప్రాణశక్తి అనేది ఏంటో అసలు తెలియదు కనుక, నా వైపు నేను చూసుకోవట్లేదు కనుక కనీసం ఆ దైవశక్తి ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాను. అప్పుడు మీరు ఆధ్యాత్మిక చదువులోకి వస్తారు. అంటే ఇలా తనలో ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయనటువంటి, ఆ ప్రయత్నం చేయాలన్న తలంపు తెలియనటువంటి మనుషులు ఎవరున్నారో ఆ మనుషుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ మతము, మార్గము, విధానము, దేవుడు, ప్రార్థనాలయము, అది శరీర మనస్సులకు సంబంధించిన వ్యవస్థ. అదే భక్తి. అందులో మీరు భగవత్ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అక్కడ దాకా ఎదగాలి. కాదు ఎప్పటికీ నా కోరికలు, నా గొడవ, నా ఇది, నా మతము, నా దేవుడు గొప్ప అని ఘర్షణలు పడతానంటే మళ్ళీ మీరు వ్యసనలోరై ఉన్నారు. అన్ని చోట్ల వ్యసనాలకు లోనవచ్చు. ఆ శరీర మనసుల లక్షణమే అది. ఆ వివేకాన్ని తెలుసుకోండి. అన్ని మంచియే సరిగ్గా ఉపయోగించుకుంటే, అన్ని చెడ్డయే సరిగ్గా ఉపయోగించుకోకపోతే. అది ఉపయోగించుకోవటంలో ఉంది. అలా దైవశక్తిని తెలుసుకుంటూ మీ ప్రాణశక్తికి వస్తారు. అంతేం లేదు. దైవశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సంపూర్ణంగా వెళ్తే, ఎందుకంటే నేను అలాగే వచ్చాను, నేను మతములు, మార్గములు, దేవుళ్ళు, గురువులు, ఆ విధానంలో నుంచి వచ్చాను. వచ్చినాక ఈ దైవశక్తి ఏంటో తెలుసుకుందాం అనిపించింది. ఇంకా ముందుకు ప్రయాణిస్తుంటే అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని అర్థమైంది. ఆ దైవశక్తి నాలో ఉన్న ప్రాణశక్తిని ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఆత్మజ్ఞాన గ్రంథాల దగ్గరికి వెళ్ళాక ఇంక దేవుడు లేడు, మతం లేదు, మార్గం లేదు, విధానం లేదు, పద్ధతి లేదు. మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. దాని గురించిన విధానం, పద్ధతి ఉంది. దాన్ని నీలోనే చూసుకోవాలి. నువ్వు నీ శరీర మనస్సులను అధిగమించాలి. నీ శరీర మనస్సులకు ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకోవాలి. అలా రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మన ప్రశ్న రమణ మహర్షి గురించి అడిగారు కనుక వీరు, రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శరీర మనస్సులను అధిగమించినట్టుగా మొత్తం జీవితం జీవించి చూపించారు. చిన్నప్పటి నుంచి ఆయన శరీరం వదిలే వరకు ఎక్కడా శరీర మనస్సులకి తాను లోబడినట్లుగా అసలు జీవించలేదు. ఆయన చరిత్ర చదువుకోండి. శరీర మనస్సులను అధిగమించిన వాడు ఎలా జీవిస్తాడో, నేను అనంత ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి స్వరూపుడుననే పదం తప్ప ఇంకో మాట రాలా ఆయన నోట్లోంచి. జీవన్ముక్త స్థితి అంటే అది. శరీరం ఉంది, అది బాధలు పడుతుంది. శరీరం ఉంది, దానికి ఆకలేస్తుంది, అన్నం పెట్టారు, బాధలు పడుతుంది. ఆ బాధలకి ఆయన అవసరమైతే కొబ్బరి నూనె, మోకాళ్ళ నొప్పులు కొబ్బరి నూనె రాసుకున్నారు. జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు కరక్కాయలు అరగదీసి పెట్టుకున్నారు. అవన్నీ ఉంటాయి చరిత్రలో. కానీ అదంతా నామ మాత్రం. కాసేపు ఆయన ధ్యాస అంతా అనంత ఆత్మశక్తిని. నేను ఈ శరీరం ఏమైనా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు, అసలు మాటే మార్చలేదు. ఏ బాధల్లోనూ, ఎన్ని కష్టాల్లోనూ, ఎన్ని రకాలుగాను మరణ పర్యంతము మాట మార్చలేదు. ఎంత మాట మార్చలేదు అంటే, ఆయన శరీరం మీద క్యాన్సర్ పుండు వచ్చి, పెద్ద పుండు భుజం మీద వచ్చింది, ఈ చేతి మీద. దానికి 3 సార్లు కత్తులతో కోసి ఆపరేషన్ చేసి రక్తం వరదలై ప్రవహిస్తుంటే
డాక్టర్లు అయ్యా మీకు మత్తు మందు ఇస్తాము, భరించలేరు బాధ అంటే, అసలు శరీరమే నేను కాకపోతే నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకలో నేనుంటే నాకు మత్తు ఎందుకు? మత్తు శరీరం నేనన్నోళ్ళకి కదా, శరీరం నేను అనుకున్నోళ్ళకి కదా నొప్పి తెలిసేది, బాధ తెలిసేది. కోసుకోండి అన్నారు. ఇంక అంతకంటే నిరూపణ ఉంటుంది ఎక్కడన్నా ప్రపంచంలో. అందుకని శరీర బందీ ఎవరు, మనోబందీ ఎవరు, శరీర బందీ ఎవరు కాదు, మనోబందీ ఎవరు కాదు అనేటువంటి మహాత్ముల తత్వాన్ని పట్టుకొని వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు కూడా మహాత్ముల్లో కనపడతారు, కానీ వాళ్ళు సమూహాలు తయారు చేస్తారు, విధానాలు తయారు చేస్తారు, పద్ధతులు తయారు చేస్తారు, మతాలు తయారు చేస్తారు, మార్గాలు తయారు చేస్తారు, విధానాలు ఏర్పాటు చేస్తారు. అవన్నీ భౌతికమైనటువంటి శరీర ప్రక్రియలు, మనో ప్రక్రియలు. అందులో కల్పనలు కల్పిస్తారు, మహిమలు, మాయలు ఇలాంటివన్నీ కల్పిస్తారు. నిజమైన ఆత్మజ్ఞాని దగ్గర ఎక్కడ ఏమి లేవు. మీరు వెళ్ళి చూసుకోండి. ఒక వివేకానందుడు జీవిత చరిత్ర చదవండి మీరు. ఒక్క మహిమ కానీ ఒక్క మాయ కానీ ఆయన జీవితంలో ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా విశదీకరించుకుంటూ చెబుతూ తన జీవిత పర్యంతము ప్రపంచ ప్రజలను ప్రేరేపించి ధర్మం వైపు, మంచి వైపు, మంచి నుంచి అమృతత్వం వైపు ప్రయాణింపజేసి, అంటే అమృతత్వం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. మరణం లేనటువంటి అమృత విద్య గురించి ప్రపంచానికి చాటి చెప్పి చిట్ట చివరి దశలో మళ్ళీ ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, ఆయనే తన గురువు పేరు మీద ఇవన్నీ చెప్పడానికి అవసరంగా రామకృష్ణ మిషన్ అని, రామకృష్ణ మఠం అని స్థాపించి అనేక వ్యవస్థలు పెట్టి అవన్నీ తన చుట్టూ ఉన్నటువంటి తన సోదర శిష్యులకు అప్పచెప్పేసి సర్వస్వము వదిలేసి చివరి జీవితం ఏకాంతంగా ఎవరితో సంబంధం లేకుండా ఆయన వెళ్ళిపోయి పక్షుల్ని పెంచుకుంటూ ఎక్కడో అడవిల్లో హాయిగా అక్కడ గడిపేశారు. అంటే అన్ని చేసి అన్ని వదిలేయగలిగిన వాడు జీవన్ముక్తుడు, వదిలేయగలుగుతాడు అతను. అలా ఎంతోమంది మహాత్ములు ఉంటారు ఇక్కడ. ఆయన ఎప్పుడు ఆయన మనుషులందరూ ఒకటే అని చెప్పారు, విడదీయలే అసలు మనుషుల్ని. మనుషులకేం సిద్ధాంతాలు పెట్టలా, రాద్ధాంతాలు క్రియేట్ చేయలే, ఘర్షణలు క్రియేట్ చేయలే. మరి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం ఎందుకు పెట్టారండి అంటే ఏమీ లేదు, మంచిని బోధించడానికి పెట్టారు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అందించడానికి, ఎవరి స్థాయిలో వాళ్ళకి అందించడానికి పెట్టారు అంతే. అంతే తప్ప మనుషులు మతాల పేరుతో, దేవుళ్ళ పేర్లతో, జాతుల పేర్లతో విడదీయటానికి, ఘర్షణలు సృష్టించడానికి అసలు అక్కడ ఏం చెప్పబడదు. నువ్వు ఉన్న స్థాయిలో నీ శరీర మనోస్థాయిల నుంచి నిన్ను అలా జాగ్రత్తగా నడిపిస్తూ నిన్ను అనంత ఆత్మశక్తి దాకా తీసుకెళ్తారు. అలాంటి మహనీయులు ఎన్నో పెట్టారు, ఎన్నో చేశారు. అలా మీరు ఎందులో ఉన్నారో చూసుకోండి. ఎందులో ఉన్నా ఒకటే సూత్రం, అయితే నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తి, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవాలి అనేటువంటి ప్రయాణం, అది ఆధ్యాత్మిక చదువు. లేదు మతము, మార్గము, గురువు, దేవుడు, విధానము, ఆచారము, సాంప్రదాయము అలా వెళ్తూ అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ దైవశక్తి ఏంటి, ఆ దైవశక్తిని తెలుసుకోవాలి. ఇది రెండవ విధానం. ఎటు నుంచి వెళ్ళినా మీరు ఆత్మజ్ఞానానికి వస్తారు, దారి ఒకటే. మీరు చదివేది ఆధ్యాత్మిక చదివే. అసలు ఇది కూడా కాదు, అసలు ఈ సృష్టి ఏంటి, అనంత సృష్టి ఏంటి, అసలు ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యం ఏంటి అని మీరు సైన్స్ వైపు వెళ్తారు. అంటే ఇటు నా ప్రాణశక్తి ఏంటని ఎతకరు, ఇటు దేవుడు, దేవత, మతం అని ఎతకరు. భౌతికంలో మీరు సైన్స్ వైపు వెళ్ళిపోతారు. అసలు ఇదంతా ఏంటి, సృష్టి ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఎంత సృష్టి ఏంటి, ఎందుకుంది, ఎలా ఉంది, దీనికి ఆధారం ఏంటి, దీని మూలతత్వం ఏంటి అని మీరు ఎతుకుతూ వెళ్ళిపోయినా ఆల్రెడీ సైన్స్ కనుక్కొని చెప్పింది శక్తి అని, మళ్ళీ మీరు వెళ్ళి కనుక్కున్న శక్తినే కనుక్కుంటారు. ఆ శక్తిలోనే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం, సర్వం శక్తే, నేను ఆ శక్తిని అని తెలుస్తుంది సైన్స్లో కూడా. అప్పుడు కూడా మీరు ఆధ్యాత్మిక చదువులోకి వస్తారు. ఆత్మజ్ఞానం చదువు అంటే అంతే, ఇంకేం లేదు అక్కడ. అలా ఎలా వచ్చినా పర్వాలేదు, ఇక్కడ దాకా రావాలి. ఈ మధ్యలో కూర్చొని కొట్టుకోకూడదు. అది ఇప్పుడు రమణ మహర్షి గురించి వారు అడిగింది ఏంటంటే, రమణ మహర్షి సంపూర్ణ జ్ఞాన స్వరూపులు, జీవన్ముక్తులు, ఇక అందులో తిరుగులేదు. అసలు ఏ విధానాన్ని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటి, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి, నేను శరీరాన్ని, నాకు ఆ విషయం తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు, నేను మనసుని, నాకు ఆ విషయం తెలుసు. ఆ వ్యక్తి ఆయన ముందు కూర్చొని ఆయన బాధలన్నీ చెప్పుకొని నా కష్టాలు, నా కన్నీళ్లు, నా ఇబ్బందులు మొత్తం చెబుతున్నాడు. అవన్నీ రమణ మహర్షి వింటున్నారు. శరీర మనస్సులకు సంబంధించినటువంటి తన స్థితిని, తన గతిని, తన బాధని, తన దుఃఖాన్ని ఆయన ముందు వెళ్ళబోసుకుంటున్నాడు. నన్ను రక్షించమని అడుగుతున్నాడు.
అప్పుడు రమణ మహర్షి మళ్ళీ చెబుతున్నారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే అసలు నువ్వు చెబుతున్న ఈ దుఃఖ గతి, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఇవన్నీ నీకు లేవు, ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే శరీర మనస్సులు మాత్రమే నేనని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అందుకని నిజంగా నిన్ను నువ్వు తెలుసుకో, నిజమైన నిన్ను నువ్వు తెలుసుకో, శాశ్వతమైన నిన్ను నువ్వు తెలుసుకో. నశించిపోయే వాటిని పట్టుకొని కూర్చోకు. కావాలంటే దానికి సంబంధించిన జ్ఞానం చెబుతా, అంతే తప్ప ఇక్కడ నువ్వు అడిగిన డబ్బులు, నువ్వు అడిగినటువంటి కష్టాలు తీర్చడం, కన్నీళ్లు తీర్చడం, ఇబ్బందులు తీర్చడం, ఈ మహిమలు మాయలు ఇలాంటివి నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నది ఒకటే, నేను అనంతాత్మస్వరూపుడను. అంటే ఆయన పురుషుడుగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు. నేను అనంతాత్మస్వరూపురాలను అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే అది నాకు తెలుసు కనుక అది చెబుతా. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అదే చెప్పారు ఆయన. జీవిత పర్యంతము దాని గురించిన విషయాలు చెప్పారు. ఎక్కడ ఒక మహిమ, మాయ, ఒక విధానం, ఒక పద్ధతి ఏమి ఉండవు. చూడండి మీరు. అలా చాలామంది మహాత్ములు జీవించారు, ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది మహాత్ములు అలా జీవించారు. అలానే ఆయన శరీర మానసిక స్థాయిల్ని కించపరచలా, ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ప్రశ్నది. ఆయన గిరి ప్రదక్షిణ చేయమన్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి ఆత్మజ్ఞానానికి సంబంధం ఉందా, లేదా ఇందులో ఏదైనా గూఢార్థం ఉందా అని ఒక సోదరుడు అడిగారు. ఇందులో ఏంటంటే ఆయన అనంతాత్మస్వరూపులు, జీవన్ముక్తులు. కానీ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఎవరు? మనబోటి సామాన్యులు, శరీర మనోస్థితుల్లో ఉన్నవాళ్ళు. పుణ్యక్షేత్రాలన్నీ ఏంటి? పుణ్యక్షేత్రాలు, ప్రార్థనాలయాలన్నీ ఏంటి? శరీర మనస్సులకు సంబంధించినవి. శరీరపరంగా, మనోపరంగా దైవీ భక్తిని పెంపొందించేటువంటి క్రియాకర్మలు, మనోభావనలకి ఆధారమైనటువంటి దైవీ భావనాత్మకతను పెంచేటువంటి స్థానాలు ఇవి. అక్కడి నుంచి మనిషి వెళ్తాడు. అసలు ఈ దైవశక్తి ఏంటో తెలుసుకుందామని వెళ్ళటానికి ముందన్నీ తన బాధలే చెప్పుకుంటాడు, తన కష్టాలే చెప్పుకుంటాడు, తన కన్నీళ్లే చెప్పుకుంటాడు. తనకేదో మొక్కులు మొక్కుకొని ఇవన్నీ చేస్తే తనకేదో జరుగుద్ది అనుకుంటాడు. అలా ఏర్పాటు చేయబడిన వ్యవస్థది. శరీరపరంగా అది నిజమే, మనోపరంగా అది నిజమే. మీరు శరీర మనస్సుల్లో ఉన్నంత వరకు మీరు అదే పాటించాలి. అయితే నిజమే అంటే మహిమలు మాయలు నిజమేనా అండి? ఇప్పుడు అది నిజమే అంటున్నారు కదా, మరి అప్పుడు మహిమలు మాయలు కూడా నిజమే అవుతాయి కదా, అప్పుడు అన్నీ నిజమే కదా, అక్కడికి వెళ్తే అన్నీ జరిగిపోతాయి కదా, అన్నీ మనకు లభించేస్తాయి కదా, మొక్కులు నిజమే కదా అంటే అవన్నీ నిజమే అయితే అసలు మనుషుల కష్టాలు ఎందుకుండే? అన్ని మతాలలోనూ, అన్ని మార్గాలలోనూ, అన్ని విధానాలలోనూ సందుకొక ప్రార్థనాలయం ఉంది. అన్నిటికీ మతాలు, మొక్కులు, విధానాలు, పద్ధతులు ఉన్నాయి. అయితే మీరు అందరూ కోరుకుంటున్నారుగా, అప్పుడు అసలు అందరికీ ఇబ్బంది లేని జీవితం వచ్చేయాలిగా. అంటే నేను ఇక్కడ దేవుళ్ళని కించపరచటల్లా, పుణ్యక్షేత్రాలను కించపరచటల్లా, మతాలను కించపరచటల్లా, గురువులను కించపరచటల్లా. వాస్తవికత ఉందా లేదా? అది నిజమే అయితే, మహిమలు మాయలు నిజమే అయితే, అద్భుతాలతో అన్నీ సమకూరిపోయి అన్నీ తగ్గిపోయి అందరూ హాయిగా బతికేది కరెక్టే అయితే, అప్పుడు మరి ఈ కష్టాలు ఉండకూడదుగా, ఈ కన్నీళ్లు ఉండకూడదుగా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదుగా, ఈ అశాంతులు ఉండకూడదుగా. ఎందుకని అందరికీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, బయట దేవుడు ఉన్నాడు, అందరికీ మతం ఉంది, అందరికీ ప్రార్థనాలయాలు ఉన్నాయి, అందరికీ అన్నీ చేస్తూనే ఉన్నారుగా, తిరుగుతూనే ఉన్నారుగా. అంటే ఈ వ్యవస్థ ఏదో ఒక నియమ ప్రకారం నడుస్తున్నది. మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అవన్నీ శరీర మనస్సుల కోసం తయారు చేయబడినవి. అవన్నీ నిజమే. శరీరం ఇంకా ఎంత నిజమో 100 సంవత్సరాలు నిజం. శరీరం ఉన్నంత వరకు అది నిజమే. శరీరం ఉన్నంత వరకు మనసు ఎంత నిజమో, మనసు ఉన్నంత వరకు అది నిజమే. అది అబద్ధమని ఎవరన్నారు? అసలు 3 స్థితులలో తెలుసుకొని ఉండటం నేర్చుకోండి. శరీరంతో ఎందుకు? మరి శరీరంతో ఉండిపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యులు మన వాళ్ళని ఎలా చూస్తాం? శరీరం పని చేయాలంటే మనసు ఉండాలిగా. మనసు పని చేయకపోతే అసలు శరీరం పని చేయదుగా. కాబట్టి అవి నిజమే. అందుకని శరీర మనస్సుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మతాలని, మార్గాలని, ప్రార్థనాలయాలని, పుణ్యక్షేత్రాలని అన్నీ అనుసరిస్తారు. అక్కడ రీతి రివాజులు పాటిస్తారు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి ఈ శరీరపరమైనటువంటి భావనాత్మకతో ఆ శరీర పరిమితిలో ఉండి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు చెప్పినప్పుడు అక్కడ ఆయనున్న ప్రదేశంలో, ఆ అరుణాచలంలో ఆ గిరి ప్రదక్షిణ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది రమణ మహర్షి తయారు చేసింది కాదు, రమణ మహర్షి పెట్టింది కాదు, ఉన్నది అది. ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నారు అంతే. ఆయన కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి ఉన్నారు.
అసలు మొత్తం ఆ గిరిని శివపరమాత్మగా దైవ సంబంధితమైనటువంటి కొండగా భావిస్తారు. అక్కడ అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే, శివభగవానుడు సశరీరంతో ఎప్పటికీ కూడా అక్కడ ఆ మొత్తం కొండ మీద ఎక్కడో తెలీదు సశరీరంతో ఒక చెట్టు కింద ఉండి తపస్సు చేసుకుంటున్నారు కనుక ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మొత్తం శివపరమాత్మ చుట్టూ శివభగవానుడు చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటిది భావన కలుగుతుంది అనేటువంటిది అక్కడ ప్రతీతిగా ఉంది. ఇంకా నాకు తెలియని చాలా ఉండుండొచ్చు. అదొక పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం అరుణాచలం. ఆ క్షేత్రానికి రమణ మహర్షి వచ్చి ఉన్నారు అంతే తప్ప రమణ మహర్షి దాన్ని కొత్తగా తయారు చేయలే. అందుకని ఆ క్షేత్ర విశ్వాసాలు ఆ క్షేత్ర నమ్మకాలు ఏమున్నాయో వాటిని ప్రోత్సహించారు ఆయన. ఎందుకని వచ్చిన వాళ్ళంత శరీర మనస్సుల్లో ఉన్నవాళ్లే. అవి ప్రోత్సహిస్తూనే నాయన మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఆ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, మీరు భావిస్తున్నటువంటి ఆ దేవుడు కానీ ఆ దేవత కానీ మీరు చేస్తున్న క్రియలు కానీ ఆ దైవశక్తి అనంతాత్మశక్తి అనే సత్యాన్ని చెప్పారు. అక్కడి నుంచి అంటే ఈ దైవశక్తి ఏంటి అని తెలుసుకుంటాను అంటే నేను నువ్వు తెలుసుకునే విధానాన్ని సూచిస్తాను అని వాటిని బోధించారు. అందుకే ఆయన పుస్తకాలన్నీ అయ్యే ఉంటాయి. నేనెవరు, హూ యామ్, అలా సంబంధించినవి మొత్తం ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువు మనిషికి సంబంధించిన వ్యక్తిగతానికి సంబంధించిన టైటిల్స్తోనే ఆయన పుస్తకాలు అనేకం ఉంటాయి, కోకొల్లలుగా ఉంటాయి. అలానే ఆయన భక్తి మార్గం వాళ్ళని అంటే శరీరపరం మనోపరంగా ఉన్న భక్తి మార్గం వాళ్ళని నిషేధించారా, నిరోధించారా, విభేదించారా అంటే అస్సలు లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళని చక్కగా అన్నీ చెప్పారు. వాళ్ళని వాటినే నమ్మమన్నారు, అవే చేసుకోమన్నారు. ఎందుకని ఆ స్థాయి దాటకుండా నీకు ఎలా ఆత్మజ్ఞానం అర్థమవుద్ది? నువ్వు శరీర మనస్సుల్లోనే ఉన్నావుగా. ఒక ఆవిడ అంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణం ఎందుకు చేయమన్నారు అంటే అందులో ఏ గూఢార్థం లేదు. అక్కడ గిరి ప్రదక్షిణం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము. శరీర మనస్సుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయ్యే కుర్రోడికి నర్సరీలో బొమ్మలాటే ఆడించాలి. ప్రొఫెసర్కి చెప్పేయన్నీ ఇప్పుడు ఆ పిల్లోడికి చెబితే ఏమర్థమవుతుంది? అసలు ఆ స్థాయి తెలుసుకోండి, అన్నీ కలిపేసుకోబాకండి. అలానే మీరు ప్రశ్నలు అడగని చక్కగా చెబుతా నేను. మీరు కలిపేసుకున్నారంతే. రమణ మహర్షి యొక్క అనంతాత్మతత్వాన్ని అనంతాత్మస్వరూపుణ్ణి అనే భావాన్ని ఆత్మశక్తిని ఆత్మశక్తి ఎరుకని గిరి ప్రదక్షిణకి కలిపేశారు మీరు. ఇది భక్తి, అదికి అనంత ఆత్మానుభవ ఎరుక. ఎరుక అనేది ఒక ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఇక్కడ గిరి ప్రదక్షిణం చేసేది ఏంటి? శరీరం, మనస్సు. శరీర మనస్సుల్లో ఉన్న వాళ్ళు ఈ పుణ్యక్షేత్రాల్లో పుణ్య కార్యాలు చేయాలి. కార్యము శరీరం చేస్తుంది. ఆ కార్యం చేయాలంటే భావోత్పత్తి జరగాలి, భక్తి ఉండాలి. భక్తి మనస్సు చేస్తుంది. శరీర మనస్సులు చేసి ఆ పనులు చేస్తూ 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 అసలు ఈ దైవశక్తి ఏంటో తెలుసుకుందామని వెళ్తాయి ఏదో ఒక రోజుకి. అప్పుడు అనంత ఆత్మ ఎరుక వైపు ప్రయాణం జరుగుద్ది, ప్రాణశక్తి వైపు ప్రయాణం జరుగుద్ది. అయితే దాన్ని ప్రాణశక్తి అనకుండా దైవశక్తి అనుకుంటూ వస్తారు అటు నుంచి. తర్వాత దైవశక్తి అనుకుంటూ వచ్చినాక ఆ ప్రయాణం అంతా సాగినాక అక్కడే చెప్పారు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని మహాత్ములు. నాయన ఏ దేవశక్తిని, ఏ దేవుణ్ణి, ఏ దేవతని, ఏ శక్తిని నువ్వు ప్రపంచంలో వెతుకుతున్నావో, అనంత ఆత్మశక్తిని దాన్ని వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు. అది దాన్ని బయట ఎతికితే దొరకదు నీకు. అది నీవే అయి ఉన్నావని ఎందుకు చెప్పారంటే అది బయట ఎతికితే దొరకదు నీకు, నీలో నువ్వు వెతుక్కోవాలి అన్నారు. తత్వమసి ఏంటిది? తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు దైవశక్తి అని బయట ఎతికేదేంటి? శరీరం. బయట ఎతికేదేంటి? మనసు. బయట చూసేదేంటి? శరీరం. బయట భావించుకునేదేంటి? మనసు. అక్కడే మహిమలు మాయలు అన్నీ. ఇంకా మనసు ఎన్ని ఊహించుకుంటూ, భయాలు ఊహించుకున్న మనసు, ఆదుర్దాలు ఊహించుకున్న మనసు, మహిమల మాయలు ఊహించుకోలేదా? అలా ఊహించడమే దాని స్వభావం. అవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి తత్వమసి, నువ్వు ఎప్పుడైతే శక్తిని, దైవశక్తిని తెలుసుకుందాం అనుకుంటావో అది నీవే అయి ఉన్నావు అని చెబుతూ నీ లోపలికి నిన్ను పంపిస్తారు. అక్కడి నుంచి ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు వస్తుంది. ఆ తర్వాత నువ్వే చెబుతావు అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ. నేను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఏముందో, నాకు అర్థమైన జ్ఞానం ఏముందో ఆ జ్ఞానస్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానమే, ఆ ఉనికి, ఆ ఎగ్జిస్టెన్సే బ్రహ్మము. అదే బ్రహ్మము అనేది పేరు, అదే ఆత్మశక్తి. ఆత్మశక్తి అనేది పేరు, అదే నేను. ఇది సత్యం.
అయితే ఈ సత్యానికి ప్రయాణించే లోపల గూఢార్థాలు ఏమి లేవు. గిరి ప్రదక్షిణ చేయమన్నారు కదా, అందులో గూఢార్థం ఉందా అంటే గూఢార్థం ఏమి లేదు. ఎదుటవారి స్థితిని బట్టి జీవన్ముక్తులు మాట్లాడతారు. ఇప్పుడు ఒక పాఠశాల పెట్టారండి, అందులో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవచ్చు, అన్ని తరగతుల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ తరగతుల్లో పాఠాలు ఏం చెబుతుంటారు? నర్సరీ పిల్లలకి బొమ్మలతో ఆడిస్తుంటారు, ఎల్కేజీ వాళ్ళకి అది చెబుతారు, యూకేజీ వాళ్ళకి అది చెబుతారు. అలా 12వ తరగతి వరకు ఏమేం పాఠాలు ఎవరెవరు ఏ క్లాసుల్లో ఉన్నారో వాళ్ళకి అవి చెప్పబడుతూ ఉంటాయి. స్కూల్ అంతా ఒకటే కదా, నేను అన్ని క్లాసులు తిరిగి వస్తానని వెళ్ళి 12వ తరగతోడు తిని 12వ తరగతోడికి ఈ పాఠాలు చెబుతున్నారు, నర్సరీ వాడికి ఈ పాఠాలు చెబుతున్నారేంటి, బొమ్మలతో ఆడిస్తున్నారేంటి, మీరు పిల్లల్ని మోసం చేస్తున్నారా అంటామా? కాదు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి చెబుతున్నారు. అందుకని మహనీయుల దగ్గర మహాత్ముల దగ్గర అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాత్ముల స్థాయి కాదు, ఎదుటవాడి స్థాయి. ఎదుటవాడి స్థాయిని బట్టి చెబుతారు. ఎందుకంటే శరీర మనస్సుల్లో ఉన్న ప్రతివాడికి శరీర మనోపరంగానే చెప్పాలి. అటువంటి దేవుడు, అటువంటి దేవత, అటువంటి మతం, అటువంటి విధానం, అటువంటి పద్ధతి. శరీరం దానికోసం పనిచేయాలి, మనసు దానికోసం పనిచేయాలి. అలా పనిచేస్తూ అదేంటో తెలుసుకుందామన్న ఆసక్తి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానానికి వస్తాడు. అప్పటి వరకు ఇవన్నీ నిజమే, ఇందులోనే సాగాలి. అందుకని వాళ్ళు అందులోనే నడిపిస్తారు. అలా చెప్పారు రమణ మహర్షి. అలా చెబుతూనే ఇంకో విషయం కూడా ఉంది. ఒక సందర్భంలో ఒక ఆవిడ, అంటే భక్తిని ఆయన నిరాకరించారా? అస్సలు లేదు, ఎవరూ నిరాకరించరు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నేనేమి నిరాకరించను. మా ఇంట్లో దేవుళ్ళు దేవతల ఫోటోలు అన్నీ ఉంటాయి. నేను ఆ మార్గంలోనే వచ్చాను. కానీ నాకు ఇక్కడ దాకా వచ్చాను, ఇది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు దేవుళ్ళు అందరూ ఒకటే, దేవతలు అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే, మొత్తం విశ్వశక్తి అంతా ఒకటే. అది నా భావన. కానీ నాకు మనుషులు విడివిడిగానే కనపడతారు, అన్ని విడివిడిగానే ఉంటాయి. నాకు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అన్ని బాధలు ఉన్నాయి. అవన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి, అవన్నీ అనుభవిస్తూనే ఉంటాను, పడతానే ఉంటాను, కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటున్నాను. కానీ నాకు అర్థమైంది అనంత ఆత్మశక్తి ఒకటే అని. అర్థమైన వైపు ఆ అనుభవాన్ని పొందుదామా అని ప్రయత్నిస్తున్న విద్యార్థిని నేను. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకుంటున్న విద్యార్థిని నేను. ఆ ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇందులోకి రండి, లేనోళ్ళు చక్కగా మళ్ళీ మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఎందుకని అవి కూడా అవసరమే. శరీర మనస్సులకు, శరీరం నేను మనస్సు నేను అనుకుంటున్నటువంటి శరీర మనస్సులకు సంబంధించినటువంటి భావనలో ఉన్న మనుషులందరికీ, ప్రాణశక్తిని ఆలోచన పుట్టని అందరికీ కూడా అవన్నీ అవసరమే. మతాలు అవసరమే, మార్గాలు అవసరమే, గురువులు అవసరమే, మొక్కులు అవసరమే, అన్నీ అవసరమే. ఎందుకని శరీర మనస్సులు క్రియాకర్మలు చేస్తూ ఉంటాయి, భావించుకుంటూ ఉంటాయి, భావనాత్మకతగా ఉంటాయి, అవి కదలికలతో కూడి ఉంటాయి. అవన్నీ అలా వెళ్ళాల్సిందే, అంతే, అంతకంటే ఏం లేదు. అందుకని ఎవరికైనా కొంతమంది నాతో అప్పుడప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు, ఎవరయ్యా అర్థం కానివ్వండి, శరీర మనోభావాల్లో ఉన్నోళ్ళు అర్థం కానప్పుడు పెడతారు. సహజంగా తక్కువ నాకు పెట్టే కామెంట్లు. ఇప్పుడు సోదరుడు కూడా పాపం ఆయన అందులో ఏమైనా గూఢార్థం ఉందా అని అడిగారు. రమణ మహర్షి అనంత ఆత్మజ్ఞాని కదా, మీరు రమణ మహర్షిని అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటారు కదా, మరి గిరి ప్రదక్షిణ చేయమన్నారు ఆయన అనేటువంటి విషయాన్ని నేను అనేక యూట్యూబ్ ఛానల్స్లో విన్నాను ఆయన గురించి చెప్తున్నప్పుడు. అప్పుడు ఆత్మజ్ఞాని, మీరు ఆయన స్థిరంగా కూర్చొని స్థిరంగా ఆత్మజ్ఞానంలో కూర్చోమనాలి కదా, ఆ ప్రాణశక్తి ఎరుకు వైపు ప్రయాణించమని చెప్పాలి కదా. మరి ఈ గిరి ప్రదక్షిణ చేయమంటంలో ఏమన్నా అర్థం ఉందా అనేది వారి ఉద్దేశం కాదు. మనిషి ఉన్న స్థాయిని బట్టి చెబుతాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, పేషెంట్లు 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఉండొచ్చు హాస్పిటల్లో. కానీ ఏ పేషెంట్కి ఏ జబ్బుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించేస్తాడు. అందరికీ ఒకటి చెప్పడం కుదరదుగా. ఇదే అంతే. ఓ స్కూల్లో చదువు అందరికీ అన్ని క్లాసుల వాళ్ళకి ఒకటే చెప్పడం కుదరదు, అది చెప్పకూడదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి చెప్పాలి. అలాగే వైద్యం ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి చేయాలి. అలాగే ఆహారం తింటున్నప్పుడు 1000 మంది ఒక బంతి భోజనం కూర్చొని తింటున్నప్పుడు ఎవరి ఆకలిని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు తింటారు. అన్ని విభేదాలుగానే ఉంటాయి. అందులో అది అర్థం చేసుకోవాలి. ఎదుటివాడి స్థాయిని బట్టి వాళ్ళు చెబుతున్నారు తప్ప వాళ్ళ స్థాయి మారదు. అదే ఇప్పుడు మీకు భక్తికి ఇంకో ఉదాహరణ చెబుతున్నారు రమణ మహర్షిది. ఆ భక్తి స్థాయి ఏంటి? ఇంకో ఉదాహరణ అంటే, రమణ భగవానులు దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఆవిడ కుంకుమ తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మవారికి ఏదో పూజ చేశారు, ఆ కుంకుమ తెచ్చి రమణ మహర్షికి ఇచ్చింది. ఇచ్చి, అయ్యా లక్షపత్రి పూజ చేశాను అమ్మవారికి,
ఇదిగో కుంకుమ తెచ్చాను పెట్టుకోండి అని ఇచ్చింది. ఆయన చక్కగా ఎంతో భక్తిగా అలా ఎవరిచ్చినా పెట్టుకునేవాళ్ళు. ఎందుకని ఆ దేవుడు అనేది అనంత ఆత్మశక్తి. అంటే దేవుళ్ళు ఏం పారిపోరు, ఎగిరిపోరు. దేవుళ్ళ మీద ఏం విరోధం రాదు, మతాల మీద విరోధం రాదు, గురువుల మీద విరోధం రాదు. అనంత ఆత్మశక్తిలో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికి మూలం ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే అనంత ఆత్మశక్తి. అందులో ఇవన్నీ ఉన్నాయి. దేని గౌరవం దానికి ఉంది, దేని విలువ దానికి ఉంది. కానీ నాకు అనంత ఆత్మశక్తి ఎరుకొచ్చింది కనుక అన్నీ అందులోనే ఉన్నప్పుడు విడివిడిగా ఒక్కదాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎరుకులో కూర్చుంటే సమస్తం నాలోనే ఉన్నాయి, నేను ఆ సమస్తంలో ఉన్నాను. అది భావన అంతే. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నారు ఆయన ఎంతో పవిత్రంగా. పెట్టుకున్నాక ఆవిడ చవటం మొదలుపెట్టింది. లక్షపత్రి పూజ అండి, ఎప్పుడో మొదలు పెట్టాను, 1,00,000 ఆకులు వేయాలి, బోల్ టైం పట్టింది, అది ఇది. ఆయన అన్నీ విన్నాక ఇప్పుడు లక్షపత్రి పూజ అంటే 1,00,000 ఆకులతో చేసేదే కదా అని అడిగారు. అవునంది. అంటే 1,00,000 ఆకులు కోసావా చెట్టు నుంచి అని అడిగారు. అవునండి, అనేక చెట్ల నుంచి 1,00,000 ఆకులు తుంపుకొచ్చి ఆ 1,00,000 ఆకులతో అమ్మవారికి పూజ చేశాను అంది. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? లక్షపత్రి పూజ చేయటానికి 1,00,000 ఆకులు గిల్లి 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 ఆ చెట్లను అంత బాధ పెట్టే బదులు 1,00,000 సార్లు నువ్వు గిల్లుకొని ఆ 1,00,000 మంత్రాలు చదువుకొని అమ్మవారికి లక్షపత్రి పూజ చేశాననుకుంటే సరిపోయేది కదా అన్నారు. అంటే 1,00,000 సార్లు నీ శరీరాన్ని నువ్వు గిల్లుకుంటే సరిపోయేది కదా. అంటే ఇక్కడ మీరు గమనించండి, వృక్షాలలో కూడా ప్రాణం ఉంది. నువ్వు వెళ్ళి ఆకులు తెంపి వాటిని బాధ పెట్టావని అనంత ఆత్మశక్తి ఎరుకలో ఆయన ఎంత గ్రహించి ఉన్నారో అర్థం చేసుకో. ఆయన భక్తిని ఏం కించపరచలా. ఇంకో దాన్ని బాధించకుండా భక్తి చేసుకో అని చెప్పారు. ఇంకో దాన్ని బాధించుకొని. అలా అని ఏమంటే అలా చెప్పారా, అలా ఉంటుందా? మరి భక్తులు ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అంటే చేసేవాళ్ళని ఎవరు కాదంటారు? ఆయన స్థితిలో ఆయన చెప్పారు అంతే. ఆయన ఎంత నిక్కచ్చిగా ఉన్నారంటే ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయన కాలు ఒక చెట్టుకు తగిలింది. అది కొండ ప్రాంతం మొత్తం. అలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన కాలు ఒక చెట్టు కొమ్మకు తగిలింది. తగిలినప్పుడు ఆ కొమ్మకి తేనె చుట్టుంది. తేనె పట్టు పెట్టుకున్నాయి అక్కడ తేనెటీగలు. అది ఒక్కసారి చెదిరిపోయి తేనెటీగలన్నీ ఎగిరినాయి. ఆయనతో ఉన్న భక్తులందరూ పారిపోయారు. స్వామి వచ్చేయండి వచ్చేయండి, మీరు కూడా తేనెటీగలు కొడతాయి అన్నారు. ఆయన తను చేసిన పొరపాటుని గమనించారు. గమనించి తేనె చుట్టూ నా కాలు తగలటం వలన ఎగిరినాయి, ఏదో ప్రమాదం జరుగుతుంది, నా తేనె ఎవరో పట్టుకుపోతారని తేనెటీగలు పాపం అనుకుంటాయి, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి కూడగట్టుకున్నాయి అని తన కాలుని తీసుకెళ్లి ఆ చెట్టు దగ్గరే పెట్టారు. మొత్తం తేనెటీగలన్నీ ఆయన కాలుని కింద నుంచి పైదాకా కుట్టేస్తున్నాయి. కాలు మొత్తం తేనెటీగల మయమైపోయింది, కాలు కనపడతలే అసలు. ఆయన అలాగే నుంచున్నారు. భక్తులందరూ స్వామి స్వామి అని ఆయన వెనకలాకేశారు. అప్పుడు చెప్పారు ఆయన, లేదు నా పొరపాటు వలన అవి భయపడినాయి, నాది పొరపాటు. నేను వెళ్ళి నా కాలు వెళ్ళి దాన్ని కొట్టింది. పాపం వాటికేముంది, అవేమో వాటి ఆహారం కోసం తేనెని దాచుకున్నాయి. నేను కదా తప్పు చేసింది, ఈ కాలు కదా తప్పు చేసింది, ఈ కాలుకు ఆ శిక్ష పడాలి అన్నారు. సరే, తర్వాత అందరు లాక్కెళ్ళిపోయారు. వచ్చారు, కాలు ఉబ్బిపోయింది. తేనెటీగలు కుట్టి కుట్టి కాలు ఇంత లావునైపోయింది, బోధకాలులాగా. అనేక చోట్ల తేనెటీగలు కుట్టిన చోట్ల ముళ్ళు లాంటి దిగిపోయి ఉన్నాయి. భక్తులు ఎన్ని పీకి ఉపచారాలు చేసి దాంతో ఆయన చాలా రోజులు బాధపడ్డారు. అంటే ఏంటి, నేను ఎలా ఉండాలి అంతే. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి, కానీ నా కాలు వెళ్ళి తేనెటీగలు కొడితే దాన్ని ఇబ్బంది కదా నేను కలిగించాను. అలా ఆయన జంతువులకి జీవులకి కూడా హాని కలిగించలేదు. అసలు ఏకవచనంలో ఎవరితో మాట్లాడలేదు, అందరినీ మీరు అని సంబోధించారు. బహువచనంలో మాట్లాడారు. మీరంటే మనుషుల్ని కాదు, జంతువులను కూడా. జంతువుల గురించి చెప్పేటప్పుడు కూడా వారు వీరు అనేవారు. ఎందుకు ఇది వచ్చింది అంటే, నేను అనంత ఆత్మశక్తిని అనే భావన కలిగినప్పుడు, మొత్తం అన్నింటిలో ఉన్నది అదే శక్తి అని తెలుస్తున్నప్పుడు, శరీర భావనలోకి వచ్చినప్పుడు ఆత్మశక్తి భావన గౌరవ సూచకంగా అది ఆత్మశక్తి స్వరూపమే అని చెబుతుంది. ఎదురుగా ఉన్నవన్నీ ఆత్మశక్తి స్వరూపాలే అని బహువచనంలో మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడుతున్నాడు. అంటే శరీర భావనలో ఆత్మశక్తి ఎరుక పనిచేస్తుంది ఆయనకి, మనోభావనలో ఆత్మశక్తి ఎరుక పనిచేస్తుంది ఆయనకి. ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వెళ్ళాలి. ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన, ఎన్నో ఉన్నాయి.
అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగానండి. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు, అంటే రమణ మహర్షి గిరి ప్రదక్షిణ ఎందుకు చేయమన్నారు, గూఢార్థం ఏమైనా ఉందా వివరించగలరా అని ఎవరో అడిగారు. అడిగిన వారు సోదరుడో కూడా తెలియదు, పేరు లేదు, ఏదో పెట్టుకున్నారు ఛానల్ పేరు. దాని కింద రెగ్యులర్గా మన శీర్షికలు ఫాలో అయ్యే ఒక సోదరుడు తనే సమాధానం పెట్టాడు. ఏమని అంటే, రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేయమన్నారని అసలు మీకు తెలుసా, మీరు చూసారా, అదే పుస్తకంలో ఉంది, ఎవరు చెప్పారు మీకు, ఆ ఏ పుస్తకంలో ఉందో చెప్పండి, అది తెలిసి తెలియకుండా అడగకండి అన్నట్టుగా ఆయన పెట్టారు. ఆయన పెట్టిందే యథాతథంగా చదివి వినిపిస్తాను మీకు, నా బాటల్లో చెప్పటం ఎందుకు. ఆయన ఏం పెట్టారంటే, అజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న వేసి ఆత్మజ్ఞానానికి సంబంధం ఉందా అని అడుగుతారేమిటి, అసలు రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేయండి అని చెప్పారా, ఎవరితో ఎప్పుడు చెప్పారు, ఇది ఏ గ్రంథంలో ఉంది తెలుపగలరు, ధన్యవాదములు అని పెట్టారు. ఏంటి, వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నకి ఇంకొక సోదరుడు పెట్టిన సమాధానం వాళ్ళకే, నేను కాదు, నేనే ప్రశ్న సందేహాలు అడగమంటున్నా, తెలిస్తే చెబుదాము, సందేహాలు తీరిస్తే ముందుకెళ్తారు కొంచెం అని ఈ సమాధానం పెట్టారు ఆయన. ప్రశ్నే అజ్ఞానానికి సంబంధించింది వేసి ఆత్మజ్ఞానానికి సంబంధం ఉందా అని అడుగుతారేంటి, అసలు రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేయండి అని చెప్పారా, ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఇదే గ్రంథంలో ఉందో తెలపండి, ధన్యవాదాలు అన్నారు. పాపం ఈయన ఈ ప్రశ్న పెడితే ఈయన మళ్ళీ తిరిగి రిప్లై వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమనుకున్నారంటే అది నేనే చెప్పాను అనుకున్నారు. ఆ రిప్లై నేను చెప్పాను అనుకొని మళ్ళీ వాళ్ళు రిప్లై పెట్టారు. ఏంటో తెలుసా, అయ్యో క్షమించాలి, నేను ఎప్పుడూ రమణ మహర్షి గారి ఏ పుస్తకాలు చదవలేదు, వారు భక్తులను గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారు అని యూట్యూబ్ వీడియోస్లో చూశాను, ప్రవచనకర్తలు కూడా ఇది చెప్పడం విన్నాను, మీరు తరచూ రమణ మహర్షి గారి గురించి ప్రస్తావించడం విని మిమ్మల్ని అడిగాను అంతే అని పెట్టారు. అంటే ఈ సమాధానం నేను చెప్పాను అనుకున్నారు వాళ్ళు. ఈ సమాధానం నేను చెప్పలా, మన యూట్యూబ్ శీర్షికలు వింటున్నటువంటి ఇంకొక సోదరుడు చెప్పాడు. కొంచెం దయచేసి మీరు అపార్థం చేసుకోకుండా నన్ను సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రశ్నలు అడగండి, సందేహాలు అడగండి, వీలైతే చెబుతాను, నాకు తెలిస్తే చెబుతాను అని నేనే చెబుతున్నా. వాళ్ళు ఏదో అడిగారు, అడిగిన దానికి నన్ను చెప్పనివ్వండి, మధ్యలో మీరే చెప్పేస్తే అది మీకు సంబంధించిన భావన కదా. అందరూ ఆత్మజ్ఞాన స్థాయిలో ఎక్కడుంటారు, ఎవరికి వచ్చిన సందేహాలు వాళ్ళు అడుగుతారు కదా, ఆ సందేహాలు తీరకుండా వాళ్ళు ముందుకెలా వెళ్తారు. ఇప్పుడు అది నేనే చెప్పాను అనుకుంటున్నారు, అసలు పాపం నేను చెప్పలా. నాకు తెలిస్తే తెలుసు అని చెబుతాను, నాకు తెలియకపోతే తెలియదని సమాధానం కూడా నేనే పెడతాను. అందుకని నన్ను కామెంట్స్లో ఎవరైనా సందేహాలు అడుగుతున్న వాళ్ళకి దయచేసి మీరు సమాధానాలు చెప్పకండి. ఒకళ్ళొకళ్ళు మీరే సమాధానాలు ఎందుకు చెబుతున్నారు, ఒకటి. రెండు, అసలు అందరి కామెంట్లు చదివి మీ కాలం వృధా చేసుకోకండి. ఎందుకని అలా కాలం వృధా చేసుకుంటున్నారు, కామెంట్లు మీకెందుకు, ఎవరేమి అడిగితే మీకెందుకు, అది నేను కదా చూసుకోవాల్సింది, నేను కదా సమాధానం చెప్పేది. నాకు సమాధానం తెలుసు, వాళ్ళు అడిగింది ఏమన్నా కొంచెం సందేహం తీరిస్తే వాళ్ళు ముందుకు ఒక అడుగు వేసి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులోకి వెళతారేమో అని నాకు అనిపించి ఆ సమాధానం తెలిస్తే తెలుసు అని చెబుతాను. ఒకవేళ తెలియదు అనుకో, అయ్యా మీరు అడిగింది, అమ్మ మీరు అడిగింది నాకు తెలీదు, నేను దానికి సమాధానం చెప్పలేను, నేను సామాన్యుణ్ణి మాత్రమే అని చెబుతాను. మధ్యలో మీరు అనవసరంగా కామెంట్లు చదివి వేరే వాళ్ళ వాటికి కామెంట్లు పెట్టి మీ సమయం వృధా చేసుకోకండి. మళ్ళీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ సమాధానం నేను చెప్పాను అనుకున్నారు, నేను అలా ఎవరికి చెప్పను. నేను అసలు ఆ ప్రశ్నలు అడగమన్నాను, ఇప్పుడు వాళ్ళు అడగటం కూడా మానేస్తారు. అసలు ఇదంతా తప్పు విధానం. నాకు కామెంట్లు పెడుతున్న వాళ్ళకి మధ్యలో మీరు కామెంట్లు పెట్టడం కరెక్ట్ విధానం కాదు. ఒకవేళ నా మీద గౌరవం ఉంది, మీరు వింటున్నారు ఆత్మజ్ఞానం అనుకోండి, మీ భావనది. ఆత్మజ్ఞాన స్థాయిలో అందరూ వెళ్ళిపోయి అందరూ చదివేసి అందరూ అక్కడ ఉంటారు అనుకోబాకండి. ఇప్పుడు మొదలై వచ్చేవాళ్ళు బోల్డు సందేహాలు అడుగుతారు, ఇప్పుడే ఆ భక్తిలోకి వచ్చేవాళ్ళు బోల్డు సందేహాలు అడుగుతారు.
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళు అసలు ఆధ్యాత్మిక చదివేయండి, ఆత్మజ్ఞానం చదివేయండి, ఏదో కొంచెం ఆసక్తిగా ఉంది విందామని వచ్చిన వాళ్ళకి అనేక సందేహాలు కలుగుతాయి. భౌతిక దేవుళ్ళు, భౌతిక మతాలు, భౌతిక విధానాలు, ఈ మొక్కులు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుని అర్థం చేసుకునే లోపల ఎన్నో అనుమానాలు కలుగుతాయి. ఎన్నో సంవత్సరాలు పట్టుద్ది. నాకే 35-40 ఏళ్ళు పట్టింది ఇక్కడ దాకా రావటానికి. మరి వాళ్ళందరికీ ఎవరో ఒకళ్ళు సహకరించి దాని గురించి చెప్పి విడమర్చి చెప్పి వాళ్ళని ముందుకు నడిపించకపోతే వాళ్ళు ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి ఎలా వెళ్తారు? అసలు వెళ్ళలేరు కదా. అలా మానవ జాతిని ముందుకు నడిపించడానికి అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక మంది దేవుళ్ళు, అనేక మంది గురువులు, అనేక సంస్థలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు, ఇవన్నీ కూడా నడుంగట్టుకొని ముందుకు వెళ్తుంది. అందుకే ఎంతో కొంత మానవ జాతికి దైవీపరమైన సహాయం చేద్దాం, దైవీ జ్ఞానపర సహాయం చేద్దాం, అందరినీ అటు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు వైపు నడిపిద్దామని ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అన్యదా భావించకండి. మళ్ళీ ఇన్నింటిలో కూడా మీరు కామెంట్లన్నీ అందరూ వినటం, అందరి కామెంట్లు చూడటం ఎందుకు? మీ సమయం వృధా చేసుకోవటం. దాని బదులు ఇంకో శీర్షిక వినండి, చక్కగా ఇంకోటి ఏదన్నా మంచి పుస్తకం చదువుకోండి, మీకు నచ్చింది, మీకు నచ్చిన ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసాలు వినండి. ఇక్కడ ఈ ఛానల్లో, నేను పెట్టుకున్న ఛానల్లో అడిగే అందరూ కూడా నన్ను ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ కోపం వస్తే నన్నే తిడతారు. తిట్టినా కూడా మీరెవరు సమాధానాలు చెప్పకుండా అది నాకు సంబంధించిన తిట్టు. ఒకవేళ సందేహం అడిగారు, అది నాకు సంబంధించి నన్ను అడిగారు. వాళ్ళు దూషించిన, వాళ్ళు ప్రేమించిన, వాళ్ళు సందేహం అడిగిన అది నన్ను అడుగుతున్నారు. వాళ్ళు దూషించినా మధ్యలో మీరు రాకండి, వాళ్ళు ద్వేషించినా మధ్యలో మీరు రాకండి, వాళ్ళు సందేహం అడిగినా మధ్యలో మీరు రాకండి. ఎందుకని? ఇవన్నీ దాటుకుంటూ మనుషులు వెళ్తారు. మీరు ఎలా వచ్చారో అలా విని మీ పని మీరు చక్కగా చేసుకోండి, హాయిగా చేసుకోండి. మీ కామెంట్ మీరు పెట్టండి, మీకు అర్థమైంది మీరు పెట్టండి, మీకు అర్థమైతే అర్థమైందని పెట్టండి, అర్థం కాదు అర్థం కాలేదని పెట్టండి. ఒకవేళ నన్ను తిట్టాలనుకుంటే మీరు కూడా తిట్టండి, కానీ ఇంకొకళ్ళ దాంట్లోకి వెళ్ళకండి. ఎందుకని నేను అడగమంటున్నాను, చెబుతానంటున్నాను. అందుకని వాళ్ళు అడుగుతున్నారు. అడగనివ్వండి, చక్కగా అర్థం చేసుకోండి. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడికి చెబుతున్నాను, అయ్యా కామెంట్లో పెట్టిన సమాధానం నేను చెప్పింది కాదు, ఎవరో పెట్టారు. అందుకని మీకోసమే ఈ శీర్షిక చేశాను. ఎవరి స్థాయిలో వాళ్ళకి బోధలు బోధించబడతాయి. కానీ వింటున్నప్పుడు మనం విన్న దాంట్లో మన స్థాయిలో ఆ వింటున్న విషయంలో అన్నీ కలిపేసుకుంటూ ఉంటాం. అలా కలిపేయకూడదు. జ్ఞానం మెట్లెక్కినట్టుగా ఉంటుంది. అన్ని మెట్లు ఒకేలా ఉండవు. ఒక్కొక్క మెట్టు విడివిడిగా ఉంది. ఒకేలా అంటే ఆకృతి ఒకలా ఉండొచ్చు, కానీ మెట్లన్నీ అప్పటికీ కలిసిపోవు. ఎప్పుడూ ఒక్కొక్క మెట్టు వేరువేరే. ఆ మెట్లు దాటేసి పైకి వెళ్ళిపోయినాక మనకు ఆ మెట్లతో పని ఉండకపోవచ్చు, కానీ కింద నుంచి మళ్ళీ నడిచి వచ్చే వాళ్ళకి అదే మెట్లు అవసరం. ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిందే. మళ్ళీ నువ్వు మెట్ల గురించి మాట్లాడతావా, మెట్ల గురించి అడుగుతావా అని అనకూడదు మనం. మనకి ఓపికంటే చెబుదాం, ఓపిక లేకపోతే అయ్యా నేను చెప్పలేనందాం, తెలిస్తే చెబుదాం, తెలియకపోతే అయ్యా నాకు తెలియదు చెప్పలేమందాం. అలా ప్రశాంతంగా హాయిగా చక్కగా ఆధ్యాత్మిక చదువులో మనం వెళ్తూ, ఆత్మజ్ఞాన చదువులో మనం వెళ్తూ, ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రేమగా అందులోకి రానిద్దాం, వెళ్ళనిద్దాం. వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళని వాళ్ళు తరింపజేసుకుంటారు. ఆ అవకాశాలు మనం పోగొట్టకూడదు ఎవరికే. మనం ఇలాంటి సూటు ప్రశ్నలు వేసామనుకోండి, పాపం వాళ్ళు మనస్తాపం చెంది ఇంకా అది వదిలేస్తారు, వాళ్ళ గొడవలు వాళ్ళు పోతారు. కాదు, కొంచెమన్నా వాళ్ళని తెలుసుకొని గుణమార్పు చేసుకొని కొంచెం మంచిగా బతికి కొంచెం ఆత్మజ్ఞానం వైపు, ఆధ్యాత్మిక చదువు వైపు వెళుతారేమో అనే ఉద్దేశంతో నేను అలా వెళుతున్నాను కనుక అలా వెళుతున్న వాళ్ళకి ఇవి ఉపయోగపడాలి. అలాంటి నాలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఎంత దీనికోసం ప్రయత్నించాను, ఎన్ని చోట్ల తిరిగాను, ఎంత వెతుక్కున్నాను, ఎన్ని అనుమానాలు వచ్చినాయి, ఎన్ని సందేహాలు వచ్చినాయి, ఇవన్నీ నాకు తెలుసు. 35-40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరి లాంటి అనుమానాలు నాకు ఎన్నో వచ్చినాయి. అవన్నీ నివృత్తి చేసుకుంటూ వచ్చాను, అవన్నీ తెలుసుకుంటూ వచ్చాను. అందుకని ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు కూడా ఊరికనే ఇక్కడ దాకా వచ్చాను, కానీ నాకు ఏ అనుభవం లేదు. నేను సామాన్యుడినే. ఆత్మశక్తికి ప్రాణశక్తికి సంబంధించినటువంటి వాచా వేదాంతం అంటే మాటలతో చెప్పగలిగిన వేదాంతమే తప్ప నిజమైన అనుభవం నా దగ్గర ఏమీ లేదు. నేను ఆ అనుభవం పొందలేదు.
దానికోసం ప్రయత్నిస్తున్న విద్యార్థిని, ఒక బాటసారిని, ఆ మార్గంలో పోతున్నా. కాబట్టి ఆ మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళందరూ చక్కగా వినొచ్చు, అడగొచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఏమేంటి ఆ మార్గం అర్థమయ్యే మీరు వెళ్దాం అనుకుంటే, అక్కడ మార్గం ఏం లేదు. మీ అంతరంగమే మార్గం. మీలోకి మీరు వెళ్ళటమే, మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే, మీ ఇంట్లో కూర్చొని మీరు సాధన చేసుకోవటమే. పూర్తిగా మీ కూర్చుని ఎరుకంతే. అది నా ఇంట్లో నేను, మీ ఇంట్లో మీరు. నాకు మీకు ఏ సంబంధం ఉండదు. నేనెవరో మీకు ఎప్పటికీ తెలియదు, మీరెవరో అసలు నేను తెలుసుకోను. ఆ ప్రయత్నమే చేయను. ఎందుకంటే నా కాలం వృధాగా, దాని బదులు ఇంకో శీర్షిక చెప్పచ్చు. కామెంట్లు అన్ని చక్కగా చూసి అందులో ఏదైనా సందేహం ఉంటే చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఎందుకని ఛానల్ పెట్టింది నేను, చెబుతుంది నేను కనుక కామెంట్లు చదవవలసిన బాధ్యత కూడా నాదే. అందులో నన్ను తిట్టొచ్చు, పొగడొచ్చు, లేదా సందేహాలు అడగొచ్చు. ఆ గొడవ మీరు పట్టించుకోబాకండి. మీరు మీ గొడవ పట్టించుకోండి. మీకు కావాల్సిన సందేహం అడగండి, చక్కగా అందులో వినండి, విన్నదాన్ని ఆచరించుకోండి. ఎప్పటికప్పుడు అహంకారాన్ని తగ్గించుకొని వినయంగా ఉండడానికి ప్రయత్నించండి. సింపుల్ అంతే. నేను అహంకారంతో ఇవన్నీ చెబుదామని బయలుదేరలే. అసలు నేను సామాన్యుడిని, నాకు అది రాలేదని ప్రతి శీర్షికలో చెబుతున్నా. కానీ ఇది నాకు సజ్జన సాంగత్యం అవుతుంది, నాకు మననం అవుతుంది. చెప్పగా 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 అది నేనే వింటూ వింటూ అంటూ నేను కూడా అందులో లయించి కొంచెం ఆ జ్ఞానం నాలో స్థిరపడుతూ ముందుకు సాగుతూ ఉంటాను. అందుకని మననం అవుతుంది నాకు. ఇదొక సజ్జన సాంగత్యం అవుతుంది. ఇదొక ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, పాఠాలు చదువుకుంటున్నట్టు అవుతుంది. అందుకని శీర్షికలు మీతో పంచుకుంటున్నా. అంతకు మించి ఇది కూడా నా కోసమే. మిమ్మల్ని ఎవరినో తరింపజేయాలి, ఉద్ధరింపజేయాలి అనే భావన అస్సలు లేదు నాకు. మీరెవరో నాకు తెలియదు. ఇంకా నేను తరింపజేసేది, ఉద్ధరింపజేసేది ఏంటి? అసలు నన్ను నేనే తరింపజేసుకోలేదు, ఉద్ధరింపజేసుకోలేదు. నేను మిమ్మల్ని ఏం చేయగలను? ఇదంతా, ఈ ప్రక్రియ అంతా నా కోసమే, నాకు ఉపయోగపడుతుందని. కాసేపు 1 గంట 2 గంటలు ఒక మంచి కాలక్షేపం, జ్ఞాన కాలక్షేపం, ఆధ్యాత్మిక చదువు చదువుకోవటం, ఆత్మజ్ఞాన చదువు చదువుకోవటం, అది నా కోసం నేను పెట్టుకున్నా. ఎవరికైనా మీకు ఉపయోగపడితే ఆనందమే. ఆలోచించి చూడండి. చక్కగా మంచి మార్గంలో మంచిగా సాగండి. ఎన్ని మాట్లాడుకున్నా జీవితంలో మంచిగా బ్రతకటం అనేదే ముందు సాధన, అత్యంత ఆవశ్యక సాధన. దానికే ప్రయత్నించండి. మిగిలిన దారులన్నీ అవే తెరుచుకుంటాయి. ప్రకృతి అన్ని దారులు ఇస్తుంది. అది మహిమ కాదు, మాయ కాదు. ఇప్పుడు మనం బ్రతకడానికి, మనం ఉండడానికి అన్నీ సమకూర్చింది ప్రకృతే. అలాగే ఇందులో కూడా ప్రకృతి మనకు అన్ని సమకూరుస్తుంది. మనం వాటి నడవాలిగా, ముందు ఆ భావన కలగాలిగా మనకి. ఆ ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.